ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते नमाचार्य पादाय नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे కృష్ణ. సో ఈ రోజు మనం జగన్నాథ రథయాత్ర యొక్క బహుళ రథయాత్ర అంటే ఉల్టా తిరుగు ప్రయాణం, తిరుగు రథయాత్ర తెలుగులో దీన్ని పునరాగమన అంటే తిరిగి మళ్ళీ జగన్నాథ మందిరానికి రావడం పునరాగమన రథయాత్ర లేదా బహుళ రథయాత్ర. ఒరిస్సాలో దీన్ని బహుళ రథయాత్ర అని చెప్తారు. సో ఈ రథయాత్ర యొక్క ప్రాముఖ్యత అంటే రథయాత్ర దీనికి కూడా కారణం ఉంది అని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఈ కారణం ఏమిటి? ఈ కథ కూడా కొంతమంది వినే ఉంటారు మీలో. ఈ విషయాలన్నీ కూడా మనకి కృష్ణుడి విషయాలన్నీ ఎందుకు చేస్తాడంటే మనం ఈ యొక్క విషయాల్ని తెలుసుకుని మనం కూడా భగవంతుడితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క లీలలు మనకి చెప్పబడ్డాయి. భగవంతుడి అంటే జగన్నాథుడి యొక్క లీలలు మనల్ని జగన్నాథుడి దగ్గరగా చేస్తాయి. మానవుడి యొక్క జీవితం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కృష్ణుడికి సన్నిహితంగా మనం వెళ్ళడం, కృష్ణుడికి సన్నిహితంగా మన జీవితాన్ని సన్నిహితంగా మనం చేసుకోవడం. సో ఈ లీలలు మనకి సన్నిహిత సంబంధాన్ని కలుగు చేస్తాయి. సో ఈ సన్నిహిత సంబంధం అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే లీలలు వినడం ద్వారా, ఈ లీలల్లో మనం డిస్కస్ చేసి లీలలో ఉన్న విషయాల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మన కృష్ణుడి యొక్క లక్షణాలు, కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణ లీలల్లో ఉన్న అంతరార్థం ఇవన్నీ మనకి బాగా అర్థం అవుతాయి. సో అందువల్ల ఈ జగన్నాథ రథయాత్ర వెళ్ళడం ఒక కథ అంటే దానికి కారణం ఆ లీల ఏమిటి, మళ్ళీ తిరుగు ప్రయాణం ఈ బహుళ రథయాత్ర లీల ఏమిటి. సో ఈ యొక్క విషయంలో మనం చైతన్య చరితామృతంలో మధ్యలీలలో చెప్పబడింది. సో శ్రీకృష్ణ భగవానుడు జగన్నాథ క్షేత్రంలో ఉన్నప్పుడు ద్వారకా మూడ్లో అంటే బహిర్గతంగా ద్వారకా మూడ్లో ఉంటాడు. ఆయన ద్వారకా యొక్క భావంలో ఉంటాడు, అంతర్గతంగా బృందావన భావంలో ఉంటాడు. సో అంతర్గతంగా బృందావన భావం, బహిర్గతంగా ద్వారకా భావం. అంటే ఈ అంతర్గతంగా బృందావన భావం ఎలా వచ్చింది అంటే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పూరిలో దర్శనం చేసుకోవడానికి రోజు వెళ్తూ ఉండేవారో చైతన్య మహాప్రభుతో ఆయన రాధా విరహ విగ్రహ ఆ భావంలో చైతన్య మహాప్రభుని చూసేవారు. అంటే శ్రీకృష్ణుడు రాధారాణి మీద తనకున్న ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తూ చైతన్య మహాప్రభువులో రాధారాణి చూసేవారు ఆయన. అదే చైతన్య మహాప్రభు జగన్నాథుడిలో శ్యామసుందర కృష్ణుడు, బృందావనంలో శ్యామసుందర కృష్ణుడి యొక్క భావాన్ని, ఆ రూపాన్ని చూస్తూ, యాక్చువల్గా జగన్నాథుడు శ్యామసుందర కృష్ణుడు, ఆ భావంలో చైతన్య మహాప్రభు జగన్నాథ్ దర్శనం చేసుకున్నారు. సో ఈ విధంగా అంతర్గతంగా శ్యామసుందర కృష్ణుడి యొక్క రూపం అనేది జగన్నాథుడిలో బహిర్గతం అర్థమవుతుంది, బహిర్గతంగా ద్వారకా రూపం అర్థమవుతుంది. ఎందుకంటే ద్వారకలో ఈ యొక్క లీల అంటే రోహిణీ మాత ద్వారకాలో రాణులందరికీ కూడా ఈ బృందావన లీలలు చెప్పడం వల్ల ఈ కృష్ణ బలరాములు ఈ సుభద్ర ఈ యొక్క లీలను వింటూ ఆ రూపాన్ని ధరించడం. సో ఈ విధంగా ఇదంతా కూడా ద్వారకలో జరిగింది కాబట్టి బహిర్గతంగా ద్వారక
భావన మనకి కనబడుతుంది. బట్ అంతర్గతంగా శ్రీ కృష్ణ బలరాములు బృందావన భావంలో ఉంటారు. సో అందుకే ఈ భావాన్ని మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మళ్ళీ బృందావనం వెళ్ళాలి అని బృందావన భావాల్లో వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు లీలలు చేయాలనే ఉద్దేశంతో జగన్నాథుడు నేను మళ్ళీ వస్తాను, నేను 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని బృందావనం వెళ్తున్నట్టు కూడా చెప్పకుండా లక్ష్మీదేవికి, జగన్నాథ మందిరంలో లక్ష్మీదేవికి బృందావనం వెళ్తున్నట్టు కూడా చెప్పకుండా, అంటే తను బయటికి వెళ్తున్నట్టు కూడా చెప్పకుండా ఆయన రథయాత్రలో ప్రవేశించి రథయాత్ర పరంగా ఆయన వెళ్తారు. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. సో ఈ విధంగా ఆయన లక్ష్మీదేవి చెప్పరనమాట, చెప్పకుండా వచ్చేస్తారు. లక్ష్మీదేవి అంటే ఆయన ఎందుకు వస్తున్నారంటే బృందావనంలో లీలలు చేయడానికి 10 రోజులు కొన్నాళ్ళ పాటు. నేను 2-3 రోజుల్లో కొన్ని రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పి అనుకుని వచ్చేసి రథయాత్ర అంటే బలరాముని సుభద్రాన్ని తీసుకెళ్లి రథయాత్ర చేసి వచ్చేస్తానని చెప్పి ఆయన అంతకి రాకపోవడం చూసి లక్ష్మీదేవి స్వయంగా బయలుదేరుతోంది. ఎక్కడికి? జగన్నాథుడిని ఎక్కడున్నాడో చూసుకుని రావడానికి. సో లక్ష్మీదేవి బయలుదేరుతోందంటే ఆవిడతో శివ భగవానుడిని, విమలాదేవి, పార్వతీదేవి అందరితో బయలుదేరుతుంది ఆవిడ. ఎక్కడికి? గుండిచా మందిరానికి. సో అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే శ్రీకృష్ణుడు బృందావనం వెళ్ళిపోయాడు, బృందావన లీలలో ఉన్నాడు. లక్ష్మీదేవి బృందావనానికి వెళ్తోంది. బృందావనం పూరిలో బృందావనం, సుందరాచల్, గుండిచా మందిరం అని మనం నేర్చుకున్నాం, మనం తెలుసుకున్నాం. ఆ గుండిచా మందిరం బృందావనం. ఎందుకు బృందావనం గుండిచా మందిరం బృందావనం అయింది? దానికి కూడా కారణం ఉంది. ఆ కారణం యాక్చువల్గా జగన్నాథుడు అక్కడే ఆవిర్భవించాడు గుండిచా మందిరంలో. జగన్నాథుడి యొక్క ఆవిర్భావం, జగన్నాథుడి యొక్క అవతారం కూడా అక్కడే జరిగింది. అది బృందావనం అనమాట. అందుకే బృందావనం చెప్పబడింది అది. అక్కడి నుంచే ఈ జగన్నాథుడు మందిరంలోకి ఈ జగన్నాథుడు రావడం జరిగింది. అందుకే బృందావనం జగన్నాథ్ ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడైతే అవతరించాడో బృందావనం. ఆ విధంగా గుండిచా మందిరం బృందావనం అయింది. అంటే అక్కడి నుంచి మళ్ళీ జగన్నాథుడు ద్వారకు వచ్చాడు. ద్వారక అంటే జగన్నాథ్పురి, అంటే జగన్నాథ్ మందిర్, శ్రీక్షేత్రం అది. ఆ శ్రీక్షేత్రంలోకి వచ్చాడు. సో ఇప్పుడు లక్ష్మీదేవి చెప్పకుండా రావడం వల్ల లక్ష్మీదేవి చాలా కోపం వస్తుంది. అందుకే హీరా పంచమి జగన్నాథ రథయాత్ర తర్వాత 5 రోజులు, 5వ రోజు నాడు లక్ష్మీదేవి అంటే ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. జగన్నాథుడు ఏంటి వెళ్ళిన మనిషి నాకు చెప్పకుండా వెళ్ళిపోయి ఇప్పటి వరకు రాలేదు, మనిషిని ఎక్కడ రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు చెప్పకుండా, భార్యకి చెప్పకుండా భర్త ఎక్కడికో వెళ్ళిపోతే భార్యకి చాలా కోపం వస్తుంది. ఆ విధంగా భార్య చాలా కోపంగా శివుణ్ణి, పార్వతీదేవిని వెంట పెట్టుకుని బయలుదేరుతుంది. పల్లకిలో, బంగారు పల్లకిలో బయలుదేరుతుంది అనమాట. సో ఈ విధంగా ఆవిడ బయలుదేరి లక్ష్మీదేవి ఎవరితో ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ మనం ఏమిటి విషయం అర్థం చేసుకున్నామంటే లక్ష్మీదేవి ఏ మూడులో ఉంది? వైకుంఠం యొక్క మూడులో ఉంది, వైకుంఠం యొక్క భావంలో ఉంది. అక్కడ బృందావనం ఏ భావంలో ఉంది? జగన్నాథుడు ఏ భావంలో ఉన్నాడు? బృందావన భావంలో ఉన్నాడు. సో బృందావన భావంలో, బృందావన లీలలో నిమగ్నమై ఉన్నాడు. అక్కడ బృందావన భావంలో నిమగ్నం అయినాడు కాబట్టి లక్ష్మీదేవిని తన వెంట తీసుకెళ్లలేదు. లక్ష్మీదేవి బృందావన భావంలో ఆవిడ లేదు కాబట్టి, తను బృందావనం వెళ్తున్నాడు కాబట్టి ఆయన లక్ష్మీదేవిని తీసుకెళ్లకుండా వెళ్ళాడు. అదే కారణం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే
బృందావన భావం అనేది లక్ష్మీదేవికి సెట్ అవ్వలేదు. అంటే లక్ష్మీదేవి బృందావన భావంలోనే ఆవిడ లేదు యాక్చువల్‌గా. సో, బృందావన భవన్‌లో ఆవిడ లేదు. మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎక్కడున్నాడో తెలియక గుండిచా మందిరానికి రావడం. ఎప్పుడైతే గుండిచా మందిరానికి వచ్చిందో, వెంటనే లక్ష్మీదేవి వస్తోంది అని తెలియగానే గుండిచా మందిరంలో అక్కడ పూజారులు అంటే జగన్నాథుడికి సేవకులు జగన్నాథుడు లోపల ఉన్నాడని తెలియకుండా తలుపులేసేస్తారు. లక్ష్మీదేవిని జగన్నాథుడిని చూడకూడదని చెప్పి తలుపులేసేస్తారు. లక్ష్మీ చాలా కోపం వస్తుంది. జగన్నాథుడిని కలవడానికి వస్తే లక్ష్మీదేవి తలుపులు చూడకుండా లక్ష్మీదేవికి జగన్నాథుడు కనిపించకుండా తలుపులేసేస్తారు. అది ఇప్పుడు జరుగుతుంది అక్కడ. లక్ష్మీదేవి అంటే హేరా పంచమి రోజు లక్ష్మీదేవి గుండిచా మందిరంకి వెళ్ళగానే తలుపులేసేస్తారు. జగన్నాథ దర్శనం లక్ష్మీదేవికి ఉండదు. లక్ష్మీదేవి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి జగన్నాథ రథం దగ్గరికి రథంలో ఒక ముక్క విరిచేసి వెళ్ళిపోతుంది. చాలా కోపంగా లక్ష్మీదేవి అక్కడ ప్రసాదం తీసుకుని భోగం ప్రసాదం తీసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ. సో అంటే ఇక్కడ భగవంతుడు బృందావన భావంలో ఉన్నాడు. లక్ష్మీదేవి వైకుంఠ భావంలో ఐశ్వర్య భావంలో ఉంది. ఇక్కడ 2 భావాలు ఇక్కడ సెట్ అవ్వలేదు. సో ఆవిడ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. జగన్నాథ్ దర్శనం ఇవ్వలేదు. ఇక్కడ ఈ విషయం మనకి ఇక్కడ అర్థమైంది. ఇక్కడ ఒక ఘట్టం. ఇంకో ఘట్టం ఇక్కడ ఏంటంటే నేర్చుకోవాల్సింది అక్కడ జగన్నాథుడు ఏ భావంలో బృందావన భావంలో ఉన్నాడు కాబట్టి పూరిలో వాసులందరూ అంటే పాండాలు గాని పూరిలో ఉన్న వాళ్ళు గాని ఏ భావంలో ఉన్నారు? వాళ్ళు బృందావన భావంలో ఉన్నారా? ద్వారకా భావంలో ఉన్నారా? అంటే పూరిలో జల్లగా అక్కడ పాండాస్ గాని అక్కడ వాళ్ళందరూ కూడా జగన్నాథుడిని ఒక ఫ్రెండ్ కింద చూస్తారంట. అంటే వాళ్ళు జగన్నాథుడు భగవంతుడని వాళ్ళకి తెలుసు. అయినా సరే జగన్నాథుడిని ఒక ఫ్రెండ్ కింద వాళ్ళు చూస్తారంట. అంటే జగన్నాథుడిని ఫ్రెండ్ కింద చూడడం అంటే భగవంతుడిని తెలిసి కూడా ఫ్రెండ్ కింద చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్వారకలో కృష్ణుడు ఉన్నప్పుడు 5,000 సంవత్సరాల ముందు ద్వారకావాసులందరికీ కూడా కృష్ణుడు భగవంతుడని తెలుసు. వాళ్ళు కృష్ణుని ద్వారకలో భగవంతుడి కింద చూసినా వాళ్ళు కృష్ణుతో సఖ్య సఖ్య సంబంధాన్ని అంటే ఫ్రెండ్షిప్ కూడా వాళ్ళకి ఉండేది. అంటే కృష్ణుడితో ఫ్రెండ్షిప్ సంబంధంలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్రెండ్షిప్ సంబంధంలో ఉన్నా సరే కృష్ణుడు వాళ్ళకి భగవంతుడని వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నా దేవకి వసుదేవుడు వాళ్ళు కృష్ణుని తన కొడుకు కింద కుమారుడి కింద చూసినా సరే వాళ్ళకి కృష్ణుడు భగవంతుని తెలుసు. వాళ్ళకి వాత్సల్య భావం ఉంది. ద్వారకలోనే ఉన్నారు. వాత్సల్య భావం ఉంది. అయినా సరే కృష్ణ భగవంతుని వాళ్ళకి తెలుసు. ఆ భగవంతుని భావంతో కూడా వాళ్ళు చూస్తారు. అలాగే ద్వారకలో వాసులందరూ అంటే కృష్ణుడి యొక్క సహచరులు వాళ్ళందరూ కూడా ఉద్ధవుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడికి చాలా ఈ యాదవులందరూ కూడా కృష్ణుని తమ ఫ్రెండ్ కింద కొంతమంది చూసిన భగవంతుని కింద కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి 2 భావాలు ఉంటాయి. పూర్తిగా సఖ్యభావంలో వాళ్ళు లేరు. ఐశ్వర్య భావం వాళ్ళకు ఉంది. అందుకే ద్వారకావాసులకి ఐశ్వర్య భావం ఉంటుంది. వాత్సల్య భావం ఉన్నా ఐశ్వర్య భావం ఉంటుంది. అలాగే రాణులందరికీ కూడా కృష్ణుకి రాణులు 16,108 రాణులు వాళ్ళందరూ కూడా కృష్ణుని మాధుర్య భావంలో చూసినా మళ్ళీ ఐశ్వర్య భావంతో కూడా వాళ్ళు చూస్తారు. సో ఈ 2 భావాలు అక్కడ ద్వారకలో ఉంటాయి. బృందావనంలో ఈ యొక్క వాత్సల్య భావం గాని, సఖ్య భావం గాని, మాధుర్య భావం గాని శుద్ధంగా ఉంటుంది. దాంట్లో మిక్సింగ్ ఉండదు. ఐశ్వర్య భావం మిక్సింగ్ ఉండదు. అందుకే జగన్నాథుడు ప్రతి సంవత్సరం బృందావనం వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎందుకు అంటే అక్కడ ఆ బృందావనంలో శుద్ధమైన సఖ్యభావం, శుద్ధమైన మాధుర్య భావం, శుద్ధమైన వాత్సల్య భావం ఉంటుంది. అక్కడ కృష్ణుడు వాళ్ళు భగవంతుడిని చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం మన లీలలు కూడా మనం భాగవతంలో లీలలు కూడా విన్నాం.
కృష్ణుడితో పాటు అందరూ కూడా రోజు మధ్యాహ్నం గోపకులందరూ కృష్ణుడితో పాటు కూర్చుని భోంచేస్తారు మధ్యాహ్నం లంచ్ భోజనం. ఆ టైంలో కృష్ణుడితో పాటు వాళ్ళు లంచ్ భోజనం చేస్తారు. వాళ్ళు తినే దాన్ని అది కృష్ణుడి నోట్లో వాళ్ళు పెడతారు. కృష్ణుడు వాళ్ళ నోట్లో కృష్ణుడు పెడతాడు. ఒక ఫ్రెండ్‌షిప్ అన్నమాట. ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్ ఎలా స్కూళ్ళలో గాని, కాలేజెస్‌లో గాని వాళ్ళ బాక్స్‌లో ఉన్న పదార్థం వీళ్ళకివ్వడం, వీళ్ళ బాక్స్‌లో వాళ్ళకివ్వడం, వాళ్ళ నోట్లో వీళ్ళు వీళ్ళ నోట్లో వాళ్ళు పెట్టడం. ఇవన్నీ ఇప్పుడు ఈ కాలంలో మనుషులు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. అదే అప్పుడు కృష్ణుడు కూడా చేశాడు బృందావనంలో. సో, ఈ విధంగా సఖ్యభావం ఆ సమయంలో వాళ్ళకి కృష్ణుడని బృందావనంలో వాళ్ళకి ఆ యొక్క భావం ఉండదు. కృష్ణుడితో ఆడుకుంటారు, పాడుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళ ఎదురుగుండానే కృష్ణుడు రాక్షసులందరినీ చంపుతూ ఉంటాడు. అయినా సరే కృష్ణుడిని ఒక భగవంతుడి కింద ఒక చాలా ఆహ్, అన్ని రకాల శక్తివంతమైన చాలా విచిత్రమైన లీలలు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఇవన్నీ చేసిన వాళ్ళ ఎదురుగుండా కృష్ణుడు భగవంతుడనే భావం వాళ్ళకి పెద్దగా కనపడదు. అంటే ఒకసారి కనిపించిన మళ్ళీ యోగమాయ వల్ల కప్పబడిపోతుందది. యశోదామాత కృష్ణు నోట్లోని విషమంతా ఒకసారి చూసినా ఆవిడ వెంటనే వెనక్కొచ్చేస్తున్నాడు. అదే దేవకి కృష్ణుడు భూలోకంలో అవతరించినప్పుడు విష్ణు రూపంలో ఫస్ట్ అవతరిస్తాడు. అవతరించి అప్పుడు చిన్న బాలుడి కింద మారతాడు. అప్పుడు దేవకి ఆ విష్ణు రూపంలో అవతరించగానే వెంటనే ఏం చేసింది? ఆ ఐశ్వర్య భావంలో కృష్ణ భగవంతుడి భావంలో ఉండిపోయింది. ప్రార్థనలు చేసింది దేవకి, వసుదేవుడు ఇద్దరు కూడా. అదే యశోదామాత బృందావనంలోని నోట్లోని కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు, విశ్వాన్ని మొత్తం చూపించినప్పుడు ప్రార్థనలు యశోదామాత ఏమి చేయలేదు. ఇదేమిటి ఇదేమిటి ఒక ఏదైనా విష్ణుమాయ లేకపోతే ఏదైనా ఒక ఏదైనా మ్యాజిక్ జరుగుతోందా? సంథింగ్ ఏదో తనకి తనలో భ్రమవనం వచ్చిందా అని చెప్పి అనుకుని, నా కొడుకు నా తన కొడుకు ఆ వాత్సల్య భావంలో మళ్ళీ కృష్ణుని దగ్గరగా తీసేసుకుంది తప్పించి, కృష్ణుని ప్రార్థన చేయడం అంటే ఏమీ చేయలేదు. సో, ఆ విధంగా వాత్సల్య భావంలో శుద్ధమైంది బృందావనంలో ఉంటది. సఖ్యభావం, వాత్సల్య భావం, ఈ యొక్క మాధుర్య భావం. సో, ఈ విధంగా అదే ద్వారకలో కూడా వాళ్ళు కృష్ణుడితో తింటారు, కృష్ణుడితో ఆడుకున్నా సరే, కృష్ణుడు భగవంతుడనే భావం వాళ్ళకి ఐశ్వర్య భావం ఉంటుంది వాళ్ళకి. అదే భావం ఇక్కడ ద్వారకలో కూడా ఈ దైతపతులు అంటే శబరాసు కృష్ణుడి యొక్క ఆహ్, మొదట్లో నీలమాధవ్ అంటే కృష్ణుడి యొక్క నీలమాధవ్‌గా ఉన్నప్పుడు శబరాస్‌కి ముందు శబరులకి ముందు ఆయన దర్శనం ఇచ్చి సేవ చేయించుకున్నాడు. ఆ నీలాచలంలో. ఆ శబరులు వాళ్ళు ఆ యొక్క జనరేషన్స్‌లో వాళ్ళు ఇప్పుడు కూడా నేను ఒకసారి విన్నాను. ఒక లెక్చర్‌లో ఆ శబరులు ఎప్పుడూ కూడా ఈ దై దై దైతపతులు వాళ్ళు ఈ యొక్క అనవసర సమయం అంటే జగన్నాథ స్నానయాత్ర జరిగిన తర్వాత జగన్నాథ రథయాత్రకు మధ్యన 15 రోజులు టైము. ఆ టైంలో జగన్నాథ్ దర్శనం ఉండదు. జగన్నాథుడుకి జ్వరం వచ్చినప్పుడు ఆయనకి లోపల పెట్టేస్తారు ఆయన్ని. పెట్టేసి ఆయనకి సేవలు చేస్తూ ఉంటారు. 15 రోజుల పాటు. దర్శనం టెంపుల్‌లో దర్శనం జగన్నాథుడు ఉండడు. ఆ 15 ఆ సమయం అనవసరం అనే సమయంలోని జగన్నాథుడికి సేవలు చేస్తారు. అది ఎవరు చేస్తారంటే, ఈ శబరాలు అప్పుడు ఆ నీలమాధవ్‌కి డైరెక్ట్‌గా సేవ చేసిన ఆ శబరాలే ఇప్పుడు కూడా వాళ్ళ జనరేషన్సే వాళ్ళు ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చేస్తారంట. వాళ్ళకే ఆ అర్హత ఉంది. ఇంకెవరికీ అర్హత లేదు. జగన్నాథ్‌ని డైరెక్ట్‌గా సేవ చేయడానికి. ఇప్పుడు కూడా వాళ్ళే చేయాలి. ఇంకెవరు చేయకూడదు. అందువల్ల వాళ్ళే డైరెక్ట్‌గా జగన్నాథుడికి మందులివ్వడం, జగన్నాథుడికి కావాల్సిన జగన్నాథుడికి కావాల్సిన సేవ అంతా జగన్నాథుడికి విగ్రహం అంతా కూడా మళ్ళీ మార్చడం, పెయింటింగ్ చేయడం అంతా కూడా వాళ్ళే చేస్తారంట. ఇంకెవరికి అర్హత చేయడానికి చేయకూడదు. పాండాలు కూడా చేయరు. వాళ్ళకొక్కళ్ళకే చేయడానికి అర్హత ఉంది. అందులో వాళ్ళే చేస్తారు ఆ పని. సో, వాళ్ళు జగన్నాథ నువ్వు తిని చెప్పి వాళ్ళకి జగన్నాథ్‌కి ప్లేట్ ఇచ్చేసి తినమని వాళ్ళెక్కడ కూడా జగన్నాథుడు వాళ్ళు ప్లేట్ తెచ్చుకొని తింటారంట. అంటే జగన్నాథుడి పక్కన కూర్చొని తినేస్తారు వాళ్ళు. జగన్నాథుడి పక్కన కూర్చొని ఎదురుగుండా కూర్చొని జగన్నాథ్ నువ్వు తిను అని చెప్పి జగన్నాథ్‌కు నైవేద్యం పెట్టి వీళ్ళు కూడా ఒక ప్లేట్ తెచ్చుకొని
వీళ్ళు జగన్నాథ్ ఎదురు కూడా తిన్నారు. నువ్వేం తింటావు అంటే యాజ్ ఎ ఫ్రెండ్ అనమాట. ఆ విధంగా జగన్నాథ్ గురించి తింటారు వాళ్ళు. రైతు బదులు ఇప్పుడు కూడా. అంటే ఏంటంటే ఆ సంబంధం అలా వాళ్ళకి అది ఉంది. ఆ యొక్క ద్వారకలో కృష్ణుడు ఏ విధంగా ఉండేవాడో ఆ యొక్క ఫ్రెండ్షిప్ మోడ్ లో వాళ్ళు చేస్తారు. అందుకే పాండాలు ఇప్పుడు కూడా జగన్నాథుని భగవంతుడిగా చూసినా జగన్నాథ్ ఫ్రెండ్షిప్ మోడ్ లో ఉంటారు. సో ఆ బృందావన భావం అనేది పూర్తిగా బృందావనంలో ఇంకా ఆ భావంలో పూర్తిగా బృందావనంలో నేను ఉండాలని చెప్పి జగన్నాథ రథయాత్ర, ఒక రథయాత్ర పేరుకి రథయాత్ర గాని, నేను రథయాత్ర అనే కారణం తీసుకుని బృందావనం వెళ్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. ఇది రథయాత్ర కారణం ఇది. రథయాత్ర కారణం ఆసరాగా పెట్టుకుని బృందావనంలో ఉండాలి 10 రోజుల నుంచి బృందావనంలో వెళ్తున్నాడు గుండీచ. బృందావనంలో గోపికల్ని, గోపకుల్ని, నందమహేశ్వరుని వాళ్ళతో లీలలు చేయాలి. వాళ్ళతోనే ఉండాలి. అక్కడ తోటల్లో అక్కడ అన్ని ఆడుకోవాలి. ఆ వాళ్ళతో లీలలు చేయాలి. అందుకే చైతన్య మహాప్రభు ఈ విధంగా క్వెషన్ చేస్తారన్నమాట. చైతన్య చరితామృతంలో మధ్య లీలలో ఈ విధంగా క్వెషన్ చేస్తారు. ఎందుకు లక్ష్మీదేవిని తీసుకువెళ్ళట్లేదు? తన భార్యే కదా అని చెప్పి స్వరూప దామోదర గోస్వామి దగ్గర చైతన్య మహాప్రభు క్వెషన్ చేస్తారు. అప్పుడు స్వరూప దామోదర గోస్వామి అంటారు, ఓ చైతన్య మహాప్రభు, బృందావనం ఎందుకు లక్ష్మీదేవి తీసుకెళ్ళట్లేదంటే అక్కడ బృందావనంలో కృష్ణుడు గోపికలతో లీలలు చేస్తాడు. ఈ 10 రోజుల పాటు గుండిచాలో అక్కడ తోటల్లో ఆ లీలల్లోని ఈ లక్ష్మీదేవి లీలల్లోకి ప్రవేశం ఉండదు కాబట్టి లక్ష్మీదేవి తీసుకెళ్ళట్లేదు. ఆ ప్రేమ భావంలో బృందావనంలో గోపికల ప్రేమ భావం వేరుగా ఉంటుంది. లక్ష్మీదేవి ప్రేమ భావం వేరుగా ఉంటుంది. మాధుర్య భావంలో ఆ యొక్క భావం వేరు. గోపికల భావం వేరు. ఆ భావం ఇక్కడ సెట్ అవ్వదు. అందుకు లక్ష్మీని తీసుకెళ్ళడు అని చెప్పి ఆ బృందావనంలో వాళ్ళతో లీలలు చేయాలనే కోరికతో జగన్నాథుడు ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర కారణంగా అక్కడికి వెళ్లి గోపికల్ని కలుస్తాడు. చాలో కలిసి వాళ్ళతో లీలలు చేస్తాడు. అవి చాలా రహస్యమైన లీలలు. అవి చాలా ప్రేమ పారవస్యంతో చేసే లీలలు. ఆ లీలలు చాలా రహస్యంగా ఉంటాయి. ఎవరికి తెలియవవి. ఈ విధంగా జగన్నాథుడు చేస్తూ ఉంటాడు లీలలు. ఆ అని చెప్పి చెప్తారనమాట. అంటే మనకేం అర్థం, మనం జనరల్‌గా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆ శ్రీకృష్ణుడు గోపికలతో లీలలు చేస్తున్నాడు. బృందావనంలో లీలలు చేశాడు. ఈ 10 రోజుల పాటు శ్రీకృష్ణుడు లీలలు చేస్తున్నాడు అని మనం తెలుసుకుంటే మనకేం అనిపిస్తుంది? మనం ఈ భౌతిక ప్రపంచంలోని భౌతికమైన మనస్తత్వంతో మనం బతుకుతున్నాం. మనం ఏ విధంగా గోపికల లీలల్ని ఎలా అర్థం చేసుకుంటాం మనం? అంటే మనం దీని గురించి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటా విషయం అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ మాధుర్య భావం అంటే స్త్రీ పురుషుల యొక్క భావం మధ్య ఉన్న భావం, అలాగే వాత్సల్య భావం అంటే తల్లి తండ్రి కుమారుడు వాళ్ళ మధ్య ఉన్న వాత్సల్య భావం, అలాగే సఖ్య భావం స్నేహితుల మధ్య ఉన్న సఖ్య భావం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనంలో ఆ లోకాల్లో ఉన్న ఆ భావానికి ఒక ప్రతిబింబం మాత్రమే ఇది. యాక్చువల్ నిజమైన భావం అనేది అక్కడుంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఈ భావం అనేది మరి ఈ భావం అనేది అంటే ఈ భౌతిక ప్రపంచం కూడా ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్ కాబట్టి అక్కడ ఉన్న భావం ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ అంతే. ఛాయ అనమాట, రిఫ్లెక్షన్ అనమాట, ప్రతిబింబం. ఇది నిజమైన భావం కాదు ఇది. ఎందుకంటే నిజమైన భావం కాదంటే అక్కడ భావం అనేది శుద్ధంగా ఉంటుంది. ప్లస్ అక్కడ భావం అనేది కంప్లీట్ అనమాట. కంప్లీట్ అంటే ఏంటంటే ఇక్కడ భావం మనం ఏం చూస్తాం, ఇక్కడ మనం వాత్సల్య భావం అయినా సరే ఇక్కడ మనం ఈ భావాన్ని వాత్సల్య భావాన్ని మాధుర్య భావాన్ని భౌతిక శరీరంతో మనం అనుభవిస్తాం. భౌతిక శరీరంలోని ఈ భావం అనేది సరిగ్గా రాదు. భౌతిక మన 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 మనస్సు, మన బుద్ధి, మన ఈ భౌతిక శరీరం అంతా కూడా భౌతికమైనవి, ఆధ్యాత్మికం కాదు. అందువల్ల భౌతికమైన శరీరంతోని ఆధ్యాత్మిక భావం అనేది వ్యక్తం కాదు. అందువల్ల నిజమైన ఆధ్యాత్మిక మాధుర్య ప్రేమ, నిజమైన ఆధ్యాత్మిక దాస్య ప్రేమ, నిజమైన ఆధ్యాత్మిక వాత్సల్య ప్రేమ, నిజమైన ఆధ్యాత్మిక సఖ్య ప్రేమ, ఇవన్నీ కూడా ఈ భౌతిక శరీరంలో ఇవి ఉత్పన్నం అవ్వవు. అంటే ఉత్పన్నం అవ్వవు ఇవి.
అందుకే ఇక్కడ మనం ఈ అనుభవిస్తున్న ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్ మాత్రమే. ఆధ్యాత్మిక శరీరంతో ఉత్పన్నం అవుతాయి. భౌతిక శరీరంలో ఉత్పన్నం అవ్వవి. అందువల్ల మనకి ఆ భావం అనేది మనకి ఇక్కడ రాదు. కానీ మనం ఇక్కడ ఊహించుకోవడానికి ఏదో కొంచెం మన ఊహకు అదే కొంచెం అంటే ఏదో ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక స్త్రీ పురుషుల ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులు కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ. ఆ విధంగా మనకి ఊహించుకోవడానికి ఒక అవకాశం అంతే. సో, ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ విషయం ఫర్ ఎగ్జాంపుల్ వాత్సల్య ప్రేమ ఉంది. వాత్సల్య ప్రేమలో యశోదకి కృష్ణుడికి ఉన్న ప్రేమ ఇక్కడ తల్లిదండ్రులకి కొడుకు ఉన్న ప్రేమతో మనం పోలుస్తాం. ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కడ వాత్సల్య ప్రేమలోని వాళ్ళ ప్రేమలోని ఆ ప్రేమలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ప్రేమలో. ఇక్కడ ఇదే భౌతిక ఉన్నతమైన స్థానం మనకి వెళ్ళడానికి మనకి మనం వెళ్ళలేము మనం. అంతెందుకు ఎప్పుడైతే కృష్ణుడు మధుర వెళ్ళాడో అక్రూరుడు కృష్ణుడిని 2, 3 రోజుల పాటు మధుర తీసుకెళ్లి అక్కడ కంసుడిని కలవడానికి తీసుకెళ్తున్నాడో కృష్ణుడు అంతకీ రాడు కదా! రాకపోతే ఇక్కడ బృందావనంలో యశోదామాత, నందమహారాజు ఇంట్లోని పూర్తిగా వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. అలాగే నిరంతరం వాళ్ళ ఇంట్లో ఇంకే పనులు జరగవు. వాళ్ళ వంటగదిలో ఏం జరగదు. అసలు అన్నీ ఆగిపోతాయి. బయట పరిస్థితులన్నీ ఆగిపోతాయి. వాళ్ళు ఇంకేం పనులు చేయడం ఆపేస్తారు. వాళ్ళు 24 గంటలు పూర్తిగా ఆహ్, ఏడు ఆ పారవస్యంతో ఆ యొక్క సెపరేషన్ విరహ వేదంతో అలా ఉండిపోతారు. బృందావనం మొత్తం స్తబ్దంగా తయారైపోతుంది. గోపకులందరూ కూడా వాళ్ళ యొక్క సఖ్యభావం అనేది కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా! అలా బృందావనంలో మధుర వెళ్ళే రోడ్డు సైడ్ అలా చూస్తూ వాళ్ళు ఉండిపోతారు. ఒక స్తంభాల్లాగా అలా ఉండిపోతారు అంతే కదలకుండా ఉండిపోతారు. వాళ్ళకి ఎటువంటి చలనం వాళ్ళ శరీరంలో ఉండదు. గోపికలకైతే వాళ్ళకసలు ఏమి ప్రపంచం అంతా పూర్తిగా ఒక చీకటిగా కనబడుతుంది వాళ్ళకి కృష్ణుడు లేకపోతే. ఆ విధంగా కంప్లీట్‌గా శూన్యంలా కనబడుతుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క మనసులు మారిపోతాయి. మనకి మన అలాంటి భావం మనకి రాదిక్కడ. అలాంటి ప్రేమికుల మధ్య గాని, ఫ్రెండ్స్ మధ్య గాని, తల్లిదండ్రులు, కొడుకుల మధ్య అలాంటి భావం ఇక్కడ మనకు రాదు ఈ శరీరంతో. అందుకే ఆ నిజమైన భావం ఆ శరీరంలో వస్తుంది. ఈ శరీరంలో రాదు. అందుకే ఇది ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. సో, ఇక్కడ బృందావనం అలాంటిది. అలాంటి బృందావనంలో, అలాంటి లీలల్లో ఆ విధంగా అనుభవించాలని చెప్పి జగన్నాథుడు వెళ్తున్నాడన్నమాట. రథయాత్ర కారణం తీసుకొని. ఇక్కడ లక్ష్మీదేవికి ఏమనుకుంటోంది? నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడనుకుంటుంది. లక్ష్మి చాలా కోపంగా వెళ్తుందన్నమాట. కోపంగా వెళ్ళి ఆవిడ ఆగ్రహంతో వెళ్ళి ఆహ్, నన్ను నిర్లక్ష్యం చేశాడు జగన్నాథుడు అని చెప్పి సో, ఈ విధంగా లక్ష్మీదేవి ఐదో రోజు వెళ్లి జగన్నాథుడికి జగన్నాథ్ దర్శనం కూడా జరగదు గుండిచాలో. చాలా కోపంతో జగన్నాథ్ రథంలో ఒక పార్ట్ విరగొట్టేస్తుంది. కోపంతో ఇదంతా యాక్చువల్‌గా పాండాస్ చేస్తారంట పూరీలో. పాండాలేం చేస్తారు లక్ష్మీదేవి కోపాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అందుకే ఆ పాండాలక్కడ లక్ష్మీదేవి టీమ్ ఒకళ్ళు, జగన్నాథ్ టీమ్ ఒకళ్ళు. 2 టీములుంటాయి. 2 గ్రూపులుంటాయి. ఆ 2 గ్రూపులు ఒకళ్ళనొకళ్ళు ఫైటింగ్ అన్నమాట. అంటే ఇదంతా లీలలు వాళ్ళు చేస్తారు. అంటే లక్ష్మీదేవి తరపున ఒక టీమ్, ఒక గ్రూప్. వాళ్ళు లక్ష్మీదేవి తరపున మాట్లాడతారు. ఈ జగన్నాథ్ తరపున వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళేం చేస్తారు? లక్ష్మీదేవి పాండాస్ గ్రూప్ అంటే లక్ష్మీదేవి ఎవరంటే లక్ష్మీదేవితో పాటు ఈ లేడీస్ గ్రూప్ వస్తుంది. మెయిడ్ సర్వెంట్స్ అంటే వాళ్ళొస్తారు లక్ష్మీదేవి ఫ్రెండ్స్. వాళ్ళ గ్రూప్ వస్తుంది. వాళ్ళ గ్రూప్ వెళ్ళిగా వీళ్ళు తలుపులేసేస్తారు. వాళ్ళే తలుపులు కొడతారు. తలుపులు తీయరు వీళ్ళు. అంతే లీల చూడడానికి నిజంగా నేను జరుగుతున్నట్టు ఉంటుందన్నమాట అక్కడ ఈ లీల. ఆ విధంగా లక్ష్మీదేవి ఈ కోపంతో బయటకొస్తుంది. బయటకొస్తగానే లక్ష్మీదేవితో పాటు వచ్చిన వీళ్ళేం చేస్తారు? జగన్నాథం విరగొట్టేస్తారు. ఇదంతా చేస్తూ ఉంటామన్నమాట. లక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది మళ్ళీ వెనక్కి. వెళ్ళిపోయిన తర్వాత సో, లక్ష్మీదేవి వస్తున్నప్పుడు చాలా ఆభరణాలు, చాలా ఆవిడ చుట్టూ కూడా నార్యమణులు నృత్యం చేస్తూ, అలాగే ఆవిడ చుట్టూ చామర్లు, పతాకాలు అన్నీ పట్టుకొని ఏ ఆవిడ 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 బంగారు పల్లకిలో ఆవిడొస్తుంది. నలుగురు సేవకులు దాన్ని మోస్తూ ఉంటారు.
అలాగే అనేక పెద్ద పెద్ద ఛత్రాలు ఇవన్నీ పూజారులు నడుస్తూ లక్ష్మీదేవిని పూజారులందరూ లక్ష్మీ స్తోత్రం చేస్తూ వస్తారనమాట గుండీచా మందిరంకి. చాలా పెద్ద ఆర్భాటంగా ఉండేది చూడటానికి అని రాస్తున్నారు. సో చైతన్య చరితామృతంలో. సో ఈ విధంగా చాలా ఆర్భాటంగా లక్ష్మీదేవి వస్తుంది గుండీచా. కానీ అక్కడ ఏం జరిగింది? జగన్నాథ్ పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. లక్ష్మీదేవిని పూర్తిగా డిసప్పాయింట్ అంటే నిరాశ కలిగించాడనమాట లక్ష్మీదేవికి జగన్నాథుడు అక్కడ దర్శనం ఇవ్వకుండా. ఎందుకు అంటే బృందావనంలో ఉన్నాడుగా జగన్నాథుడు. లక్ష్మీదేవి వైకుంఠం భావంలో ఐశ్వర్య భావంలో ఉంది కదా. నిరాశ పొందింది లక్ష్మీదేవి. చాలా కోపంతో వెళ్ళిపోతుంది వెనక్కి మళ్ళీ. కోపంతో వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి మళ్ళీ ఆ ఆ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ శ్రీక్షేత్రం అంటే జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోతుంది ఆవిడ. లోపల చాలా కోపంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక సంభాషణ జరిగింది. చైతన్య మహాప్రభు యాక్చువల్ గా ఈ లీలల్ని చైతన్య మహాప్రభు, స్వరూప్ దామోదర్ గోస్వామి, శ్రీవాస్ ఠాకూర్, మొత్తం చైతన్య మహాప్రభు అసోసియేట్స్ అందరూ కూడా ఈ ఈ 5వ రోజు జరిగి హీరా పంచమి లీల, అలాగే 9వ రోజు 10వ రోజు జరిగే జగన్నాథ రిటర్న్ రథయాత్ర, అలాగే 11వ రోజు జగన్నాథ సోనావేశ, ఇవన్నీ వాళ్ళు దర్శిస్తారనమాట. చైతన్య మహాప్రభు యొక్క అనుచరులందరూ కూడా, చైతన్య మహాప్రభు మొత్తం అందరూ కూడా దర్శిస్తున్నప్పుడు వాళ్ళ సంభాషణ జరుగుతుంది అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు కుశలనేశ్వరుడు స్వరూప్ దామోదర గోస్వామి లక్ష్మీదేవికి ఆగ్రహం ఎందుకు వచ్చిందని దాన్ని స్వరూప్ దామోదర గోస్వామి ఇదంతా చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు స్వరూప్ దామోదర గోస్వామి అడుగుతారనమాట. అప్పుడు ఈ విధంగా అడుగుతారు. అడుగుతుంటే ఇప్పుడు స్వరూప్ దామోదర గోస్వామి కూడా సంభాషణలో ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఏమంటారంటే, నేనెప్పుడు కూడా ఈ శ్రీకృష్ణుడి లీలల్లోని ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు కొంతమందికి అంటే సత్యభామ గోపికలకి శ్రీకృష్ణుడు నిరాశపరిచాడు లీలలు చేస్తూ. ద్వారకలో సత్యభామ, అలాగే సత్యభామ చాలా కోపం, ఆవిడకి చాలా కోపం వస్తుంది ద్వారకలో. అంటే శ్రీకృష్ణుడు నిరాశపరిచినట్టు లీలలు చేస్తాడు. గోపికల్ని కూడా బృందావనంలో శ్రీకృష్ణుడు నిరాశపరిచినట్టు లీలలు చేస్తాడు. ఈ లీల చేస్తున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సత్యభామ లీల చేస్తున్నప్పుడు ఆవిడ కోపం వస్తుంది. ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ఇంకా తన అలంకరణ చేసుకోవడం మానేసి, ఆభరణాలు వేసుకోవడం మానేసి, ఒక పాత చీర కట్టుకుని కూర్చుంటుంది అనమాట ఏడుస్తూ. తన యొక్క అదే అంతఃపుర భవనంలో పాత చీర కట్టుకుని లక్ష్మి చాలా కోపంగా ఏడుస్తూ ఉంటుంది. చాలా కోపంగా బాధతో ఉంటుంది సత్యభామ. అలాగే గోపికలు కూడా బృందావనంలో శ్రీకృష్ణుడు నిరాశపరిచినప్పుడు, గోపికలకి నిరాశపరచగానే శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా వాళ్ళు అలంకరించుకోకుండా ఆభరణ ఏమీ ఆభరణాలు వేసుకోకుండా పూర్తిగా వాళ్ళు పాత డ్రెస్ వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు అక్కడ. అంటే ఇంటి నేల మీద కూర్చుని ఏడుస్తూ, కటిక నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటారంట. ఆ విధంగా లీలలు మేము చూసాము. కానీ ఇక్కడ లక్ష్మీదేవి, జగన్నాథుడు లక్ష్మీదేవిని నిరాశపరిచాడు. అయినా సరే లక్ష్మీదేవి జగన్నాథుడి మీద అటాక్ చేయడానికి వస్తుంది. జగన్నాథుడి మీద, జగన్నాథుడి యొక్క సర్వెంట్స్ మీదను తన యొక్క ఐశ్వర్య భావాన్ని, ఐశ్వర్యంతో పూర్తిగా ఐశ్వర్య బలగాన్ని పట్టుకుని వస్తోంది. ఇక్కడ లక్ష్మీదేవి ఎందుకు ఇలా యాక్ట్ చేస్తోంది? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడైనా సరే జగన్నాథుడు ఈ విధంగా చేసినప్పుడు శ్రీకృష్ణుని లీలలు చూస్తే వాళ్ళందరూ కూడా నిరాశతో పడి, వాళ్ళందరూ బాధతో పడి ఏడుస్తూ కూర్చున్నారు ఓ నేల మీద. వాళ్ళు అటాక్ చేయట్లేదు శ్రీకృష్ణుని మీద. శ్రీకృష్ణుని మీద ఒక యుద్ధాన్ని, ఇదనమాట పోరాటం. ఆ పోరాటాన్ని చేయట్లేదు. కానీ లక్ష్మీదేవి అటాక్ చేయడానికి వస్తుంది శ్రీకృష్ణుని జగన్నాథుడి మీద. ఏంటి విచిత్రమైన ఈ చాలా విచిత్రంగా ఉంది లీల అని చెప్పి స్వరూప్ దామోదర్ గోస్వామి చైతన్య మహాప్రభుతో అంటారు అనమాట. సో అంటే ఏంటి? ఈ లీలలో ఈ జగన్నాథ రథయాత్రలో చాలా ప్రత్యేకమైన విషయం అనమాట ఇది. లక్ష్మీదేవి ఈ విధంగా శ్రీ జగన్నాథుని అటాక్ చేయడానికి రావడం అనేది మనం ఎక్కడ చూస్తాం? వైకుంఠ లోపల లక్ష్మీదేవి ఎప్పుడైనా నారాయణ అటాక్ చేయడం మనం చూస్తామా? మనం ఎక్కడ చూడం. మనం ఎక్కడ అలాంటి కథ వెళ్ళలేదు మనం. నారాయణ మీద లక్ష్మీదేవి ఎప్పుడైనా అటాక్ చేయడం, కోపంతో వెళ్ళి ఆయన్ని
ఆయన మీద కోపంతో వెళ్ళి ఆయన్ని గట్టిగా అడగడానికి, ఆయన మీద కోపాన్ని చూపించడానికి అలాంటి లీల ఎప్పుడైనా మనం వినలేదు. కానీ లక్ష్మీదేవి జగన్నాథపురిలో ఆ లీల చేస్తుంది. తన చుట్టూ ఐశ్వర్యంతో, బంగారంతో అన్ని అంటే అక్కడ చైతన్య మహాప్రభు స్వరూప దామోదర్ కోసం ఏమంటున్నారంటే, లక్ష్మీదేవి ఏమంటోందంటే, నువ్వేంటి ఇంత ఐశ్వర్యంతో ఉన్న ఇలాంటి ఆ ధామాన్ని వదిలేసి నువ్వు బృందావనంలోని ఒక చిన్న ఆకులు, పువ్వులు, చిన్న పళ్ళు, ఇలాంటి ఒక చెట్లు, ఇలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చున్నావేంటి? ఇక్కడ ఐశ్వర్యంగా ఉన్న ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి ఆభరణాలు, ఇలాంటి పరిస్థితులు వదిలేసి అక్కడెళ్ళి మా ఒక అరణ్యాల్లోని ఆకులు, అలమలు, పళ్ళు ఇలాంటివి తింటూ ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి ఒక విధంగా నువ్వు ఒక లక్ష్మి అలాంటి ఒక వెటకారంగా అనమాట. నువ్వేంటి అక్కడికెళ్ళి కూర్చున్నావు? ఇదంతా వదిలేసి చూడు నా ఐశ్వర్య భావం ఎలా ఉందో చూపిస్తాను నీకు అంటే లక్ష్మి ఐశ్వర్య భావం చూపిస్తాను ఇక్కడ జగన్నాథ్కి బృందావనంలో. కానీ జగన్నాథ్కి ఏమీ ఇష్టం లేదు. ఆయన బృందావనంలో ఏదో చేస్తూ కూర్చున్నాడు ఆయన అక్కడ. సో ఆ విధంగా అసాధారణమైన ఐశ్వర్యాన్ని లక్ష్మి చూపిస్తోందంట అని స్వరూప దామోదర్ కోసం చైతన్య మహాప్రభు డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఆ విధంగా లక్ష్మీదేవి ఆ విధంగా చూపించడానికి వెళ్ళింది, కానీ అక్కడ ఏమైంది? జగన్నాథుడు తలుపులు వేశారు. జగన్నాథుడు ఏమంటే బయటకు వచ్చి ఇంకా వచ్చి కోపంతో వెనక్కి వచ్చింది కదా. అప్పుడు 9వ రోజు, 10వ రోజు, రేపు 10వ రోజు, రేపు 1, 6, 7, 8, రేపు 9, రేపే రథయాత్ర, రిటర్న్ రథయాత్ర పూరిలో. రేపు 9వ రోజు. 9వ రోజు వాళ్ళు వస్తారు రిటర్న్ రథయాత్ర. రిటర్న్ రథయాత్ర చేస్తూ ఉంటే మధ్య వస్తూ ఉంటారంట. రిటర్న్ రథయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు మధ్యదారిలోని అక్కడ మౌసీమా టెంపుల్ అంటే సుభద్రాదేవి ఆవిడ తన చేత్తో స్వయంగా తయారు చేస్తున్న స్వీట్ ఆవిడకి జగన్నాథుడికి ఇవ్వాలని కోరిక. అందుకే ఆవిడ ఏం చేస్తుంది, అక్కడ స్వీట్ తయారు చేస్తుంది మౌసీమా టెంపుల్లో. అంటే ఆ స్వీటు వాళ్ళు అంటే ఆ టెంపుల్ దగ్గర ఆగుతాడు జగన్నాథుడు, రథం ఆగుతుంది. ఆ టెంపుల్ దగ్గర స్పెషల్ స్వీట్ అనమాట. ఆ స్పెషల్ అంటే బియ్యం, రైస్ పౌడర్ అంటే బియ్యపిండి, కొబ్బరి, అలాగే బెల్లం, వీటితో తయారు చేసిన స్వీట్. ఆ స్వీట్ జగన్నాథ్ కూడా స్పెషల్ గా తయారు చేస్తుంది సుభద్ర మౌసీమ టెంపుల్లో. ఆ సుభద్ర ఇచ్చిన స్వీట్ తినడానికి జగన్నాథ్ తాగుతాడు రిటర్న్ లో. ఆగా స్వీట్ తింటాడు. తినేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతాడు. బయలుదేరి ఎక్కడికి వస్తాడు? రిటర్న్ దీనికి వస్తాడు జగన్నాథ మందిరం దగ్గరికి. ఎప్పుడైతే జగన్నాథ మందిరం దగ్గరికి వస్తాడో అప్పుడు యాక్చువల్ గా రేపు అక్కడ వచ్చి వెయిట్ చేస్తాడు అక్కడ. జగన్నాథుడు తెలుసు లక్ష్మీదేవితో చాలా పెద్ద యుద్ధం జరగబోతోంది ఇప్పుడు అని చెప్పి, లక్ష్మీదేవితో చాలా పెద్ద యుద్ధం జరగబోతోందని ముందే ప్రిపేర్ అయ్యి వస్తాడు అనమాట జగన్నాథ్. లక్ష్మీదేవి అప్పుడు ఏం జరుగుతుంది, లక్ష్మీదేవితో పాటు అప్పుడు మర్నాడు సోనావేష్ ఆయన వస్తాడు. రేపు వచ్చి మళ్ళీ ఏకాదశి రోజున ఆ మర్నాడు జగన్నాథుడికి సోనావేష్ అంటే ఈ యొక్క బంగారంతో ఉన్న ఆభరణాలని జగన్నాథుడికి శరీరం అంతా అలంకరణ చేస్తారు. బంగారు ఆభరణాలు మొత్తం, చేతులు బంగారంతో ఉన్న రేకులను తొడగడం, అలాగే శరీరం అంతా ఆభరణాలు, తలకి అన్న ఆభరణాలు ధరించడం, సోనావేషని అక్కడ ధరిస్తారంట. అంటే జగన్నాథుడికి అంటే ఈ సంవత్సరంలో ఒకసారి జగన్నాథుడికి ఈ యొక్క బంగారంతో ఆభరణాలు ధరిస్తే మిగతా రోజుల్లో బంగారంతో ఏముండదు. ఆ రేపు అంటే ఈ 2 రోజుల తర్వాత వచ్చే సోనావేష రోజున అంటే చాలా మంది ఈ యొక్క రథయాత్రకి ఎన్ని లక్షల మంది ఉంటారో, రిటర్న్ రథయాత్ర కూడా అన్ని లక్షల మందే ఉంటారు. మళ్ళీ రేపు రథయాత్ర రిటర్న్ చేస్తున్నాం. సో ఈ విధంగా రిటర్న్ రథయాత్ర వచ్చిన తర్వాత జగన్నాథుడు మర్నాడు సోనావేషం వేసుకుంటాడు. లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఆవిడ బయటకు వస్తుంది. అప్పుడు తన యొక్క టీంతో వస్తుంది బయటికి. తన యొక్క నారీమణులు, తన ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూప్ తో వస్తుంది బయటికి. ఆవిడ రాగానే ఇక్కడ ఈ జగన్నాథుడు లక్ష్మీదేవిని అంటే
అక్కడ ఏంటంటే లక్ష్మీదేవి చాలా కోపంగా బయటకు వస్తుంది కదా! అంటే జగన్నాథుడు వచ్చేదని ఒక విధంగా లక్ష్మీదేవి మనసులో ఆనందంగానే ఉంటుంది. కానీ బయటికి కోపాన్ని వ్యక్తం చేస్తుందన్నమాట. వ్యక్తం చేసి ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే జగన్నాథ గ్రూప్ ఉంది పాండాస్. వాళ్ళ గ్రూప్ వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని బంధించేస్తారు. బంధించడం అంటే వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట. పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళని కట్టేస్తారు. కట్టేసి నువ్వు జగన్నాథ్‌ని పట్టుకెళ్ళిపోయారు మీరు. ఇక్కడి నుంచి మీకు శిక్ష తప్పదని చెప్పి ఆ పాండాలు ఈ పాండాలు వెళ్లి లక్ష్మీదేవి గ్రూప్ వాళ్ళెళ్లి జగన్నాథ్ గ్రూప్ వాళ్ళని కట్టేసి వాళ్ళందరిని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పాదాలలో పడేస్తారు. పడేసి లక్ష్మీదేవి శరణం వేడుకోండి మీరు. మీరు తప్పు చేశారు జగన్నాథ్‌ని తీసుకెళ్ళి అని చెప్పి. ఈ విధంగా వాళ్ళందరూ అక్కడ లక్ష్మీదేవి పాదాల మీద పడిపోయి అక్కడ మూర్ఛపోతారంట. అందరూ అక్కడ. ఈ జగన్నాథుడి పాండాస్ అందరూ కూడా. మూర్ఛపోయిన తర్వాత లక్ష్మీదేవి ఆ కోపం తగ్గదు. అప్పుడు జగన్నాథుడు ఏం చేయాలో తెలీదు. జగన్నాథుడు లక్ష్మీదేవి తలుపులేసేస్తుంది. "నువ్వు లోపలికి నేను రావడానికి నేను ఒప్పుకోను" అని చెప్పి జగన్నాథ్ టెంపుల్ తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ లోపలికి ఎంటర్ చేయను జగన్నాథుడిని ఆ కోపంతో. లోపలికెళ్ళిపోయి జగన్నాథ్ బయట ఉండిపోతాడు ఆ రోజంతా. ఆవిడ లోపలికి ఎంట్రన్స్ ఇవ్వదు. అప్పుడు జగన్నాథుడు ఏం చేస్తాడంటే బయట ఈ లక్ష్మీదేవి ఈ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ మెయిడ్ సర్వెంట్స్ అంటే లక్ష్మీదేవి యొక్క నారీమణులు, లేడీ ఫ్రెండ్స్. వాళ్ళకి సంథింగ్ బ్రైట్ లంచం లాంటిదేదో ఇచ్చి, వాళ్ళకేదో కొంచెం బహుమతులిచ్చి, వాళ్ళకేదో కొంచెం మంచి చేసుకొని, వాళ్ళకేదో కొంచెం మంచిగా మాట్లాడి, వాళ్ళకేదో కొంచెం ఫ్రెండ్‌షిప్ చేసుకొని, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. మళ్ళీ ఇంకోసారి నేను వెళ్ళనిలాగా అని చెప్పి జగన్నాథుడు వాళ్ళకి ప్రే చేస్తాడు. అంటే జగన్నాథుడు మళ్ళీ వాళ్ళని మంచి చేసుకుంటాడు. లోపలికి రావడానికి ఎంటర్ ఇమ్మని. ఆ విధంగా ఇదంతా జరుగుతుంది. ఈ 2 రోజులు అక్కడ పురిలో. ఈ పాండాస్ ఇదంతా కూడా ఇది చూడడానికి చాలా చైతన్య మహాప్రభు ఇదంతా చూస్తారు. స్వరూపం కోసం వీళ్ళందరూ. ఇది శ్రీవాస్ ఠాకూర్, అద్వైతాచార్య, అలాగే గదాధర్ పై మొత్తం సార్వభౌమ వీళ్ళందరూ కూడా ఈ లీలలన్నీ చూస్తారక్కడ. ఈ ఈ జగన్నాథ రథయాత్ర అంటే ఈ లీలలని చూడడానికి చాలా కనువింపు వినసొంపుగా ఆ పాండాస్ యొక్క ఆ రోలు, అలాగే జగన్నాథ్ సోనామేష్, అలాగే జగన్నాథుడు వీళ్ళందరినీ ప్రార్థించడం, వీళ్ళందరినీ ఇవన్నీ కూడా చూస్తారు వీళ్ళు. సీతల మహాప్రభు చూసి ఎంత బాగుంది రథయాత్ర అని చెప్పి ఆ విధంగా ఎంజాయ్ చేస్తారు రథయాత్ర. సో అప్పుడు ఎప్పుడైతే లక్ష్మీదేవి సర్వెంట్స్ ఉన్నారే వాళ్ళని చే అంటే లంచం ఇవ్వడం, వాళ్ళకేదో బహుమతులు ఇవ్వడం జగన్నాథుడు చేస్తారనమాట. అప్పుడు అది చేస్తున్నప్పుడు శ్రీవాస్ ఠాకూర్ ఏమంటారంటే శ్రీవాస్ ఠాకూర్ అంటారు. శ్రీవాస్ ఠాకూర్ ఏమంటారంటే లక్ష్మీదేవితోని అది చైతన్య మహాప్రభుతో ఏమంటారంటే ఆహ్, చూసావా మీరందరూ కూడాను ఆహ్, లక్ష్మీదేవి చూసావా తన ఎంత ఐశ్వర్యంతో ఉంది, ఎంత ఆభరణాలు, ఎంత ఐశ్వర్య భావంలో ఉంది. జగన్నాథుడు చూసావా బృందావనంలో అక్కడ ఆకులు, చెట్లు, చేమలు, ఇలాంటి పళ్ళు, ఇలాంటి వనమాలలు వేసుకొని తిరుగుతున్నాడక్కడ లీలలు చేసుకుంటూ. లక్ష్మీదేవి చూసి ఎంత ఐశ్వర్యంతో ఉంది ఇక్కడ అని చెప్పి ఈ విధంగా శ్రీవాస్ ఠాకూరు యాక్చువల్‌గా శ్రీవాస్ ఠాకూర్ ఎవరు నారద మహాముని. నారద మహామునికి అవతారం శ్రీవాస్ ఠాకూర్. సో, శ్రీవాస్ ఠాకూరు వైకుంఠంలో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ భావంలో శ్రీవాస్ ఠాకూర్ మాట్లాడడం మొదలుపెట్టారు. సో, జగన్నాథుడు ఇంత ఐశ్వర్య భావాన్ని వదిలేసి ఒక పల్లెటూరులో ఒక అరణ్యాల్లోని వనాల్లో ఉండడానికి అక్కడికెళ్ళిపోయాడు. అదేమిటి అని చెప్పి అదేమన్నా బావుందా? హ్యాపీగా ఇక్కడ ఐశ్వర్య భావంతో హ్యాపీగా ఇక్కడ వైకుంఠం ఈ యొక్క ద్వారకలో ఉండకుండా అక్కడికి వెళ్ళిపోయాడు లీలలు చేయడానికి. చూసారా? ఈ నిజమైన ఐశ్వర్యం అంతా ఇక్కడే ఉంది. అవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని శ్రీవాస్ ఠాకూర్ కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే ఆహ్, చైతన్య మహాప్రభు వెంటనే "శ్రీవాస్ పండిత్ నువ్వు నిజంగా నారద మహామునివే. నారద మహాముని ఎప్పుడు కూడా వైకుంఠంలో ఉంటాడు గదా! ఆయన వైకుంఠంలో వెళ్తూ ఉంటాడాయన.
అందువల్ల నిజంగా నారద మహాముని భావంలో నువ్వు నువ్వు నారద మహామునివే నువ్వు, అందుకే నారద భావంలో నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు అని చెప్పి చైతన్య మహాపురు శ్రీవాస ఠాకూర్తో అంటారు. అప్పుడు స్వరూప దామోదర గోస్వామి ఏమంటారంట, ఆయన ఏమంటారంటే వెంటనే ఆయన ఏమంటారంటే ఇక్కడ శ్రీవాస ఠాకూర్తోని అసలు నిజమైన ఐశ్వర్యం ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు. నిజమైన ఐశ్వర్యం ఎక్కడుందంటే నిజమైన ఐశ్వర్యం బృందావనంలోనే ఉంది. బృందావనంలో ఐశ్వర్యం ఎలాంటిది అనుకుంటున్నావు? అక్కడ నేలంతా కూడా చింతామణి యొక్క మణులతో ఉంటుంది. బృందావనంలో నేలంతాను. బృందావనంలో నేల అలాగే ఏ, భవనాలు ఇవన్నీ కూడా ఈ యొక్క చింతామణి ఆ యొక్క మణి ఆ మణితో ఉంటాయి, మొత్తం అంతా నిర్మించబడతాయి. అలాగే అక్కడున్న గోవులన్నీ కూడా కామధేనువులు లాంటి గోవులు అవి. అక్కడున్న వృక్షాలన్నీ కూడా కల్ప వృక్షాలు. అక్కడంతా కూడా ఎంతో ఐశ్వర్యం అక్కడ ఉంది బృందావనంలో. అలాగే కాదు, బృందావనంలోని ఈ యొక్క చింతామణి అనేది వాళ్ళు ఆ వాళ్ళకి చాలా సాధారణమైన వస్తువులా భావిస్తారు బృందావనంలో. అలాగే వాళ్ళ యొక్క ఐశ్వర్యం ఎలాంటిదంటే వాళ్ళ ప్రేమ భావం అనేది అతి ఉత్తమమైన ప్రేమ భావంతో అలాంటి భావంలో అలాంటి భావంలో ఉన్నారు. అలాంటి భావం ఎవరికీ లేదు. అందువల్ల ప్రేమ భావంలో పోల్చుకున్నా, ఐశ్వర్య భావంలో పోల్చుకున్నా వైకుంఠం కన్నా బృందావనంలో చాలా ఐశ్వర్య భావం ఉంది. మీకు అది తెలీదు అని చెప్పి సర్వదామ గోస్వామి చెప్తారు. సో బృందావనం కన్నా ఐశ్వర్య భావం ఎక్కడా లేదు. వైకుంఠంలో ఐశ్వర్యభావం ఉందని చెప్తున్నావు నువ్వు, కానీ బృందావనంలో ఐశ్వర్యభావం, నిజమైన ఐశ్వర్యభావం అక్కడే ఉంది. అక్కడ ఉన్న గోపికలందరూ ఎవరు అనుకుంటున్నావు? లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవుడు వాళ్ళందరూ కూడా. అంతేగాని వైకుంఠంలో లక్ష్మీదేవి ఒక్కళ్ళే కానీ బృందావనంలో ఎంతో మంది గోపికలు అందరూ లక్ష్మీదేవులే వాళ్ళు. అంత ఐశ్వర్యం కూడా అక్కడే ఉంది. ఇక్కడే వైకుంఠంలో ఏముంది? బృందావనం యొక్క ఐశ్వర్యంతో పోల్చుకుంటే వైకుంఠంలో ఉన్న ఐశ్వర్యం, ద్వారకలో ఉన్న ఐశ్వర్యం ఇవన్నీ కూడా చిన్న బిందువుతో సమానం. అలాంటి బృందావనం ఐశ్వర్యం మీకు తెలియదు అని చెప్పి చైతన్య మహాప్రభు సోమ దామోదర గోస్వామి నారద మహాముని శ్రీవాస్తవ పండిత ఆయన అంటారంట. ఈ విధంగా బృందావనికి మహిమ తెలుసుకోండి అని. సో ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఒక లీల చేస్తున్నారు ఇక్కడ. అంటే శ్రీవాస పండితుకి బృందావనం తెలియక కాదు, అలాగే చైతన్య మహాప్రభుకి ఇదంతా ఏంటంటే వీళ్ళు కూడా ఒక లీల చేస్తున్నారు ఇక్కడ. ఏం లీల? శ్రీవాస ఠాకూర్ నారద మహాముని వైకుంఠంలో ఉంటారు. వైకుంఠంలో ఆ పాత్ర ధరించడం. స్వరూప్ దామోదర గోస్వామి లలితా సఖి, ఆవిడ బృందావనం యొక్క పాత్ర, బృందావనంలో భావంలో ఆవిడ వెళ్ళడం. చైతన్య మహాప్రభు కృష్ణుడు. అందువల్ల కృష్ణుడు బృందావనానికి అట్రాక్ట్ అయి ఉంటాడు ఎప్పుడు కూడా. అందువల్ల ఎప్పుడు ఆ విధంగా వాళ్ళ వీళ్ళ మధ్య కూడా ఇలా ఒక డ్రామా అనమాట ఇది. ఈ డ్రామా అనేది ఈ విధంగా వీళ్ళు కూడా చేశారనమాట. అంటే ఏంటంటే అందరూ కూడా అక్కడ ఆ బృందావనం ద్వారకా భావంలో భగవంతుడికి లీల చేశారు. సో ఈ విధంగా ఈ రిటర్న్ రథయాత్ర అనేది ఆ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి మనకి ఈ చైతన్య చరితామృతాలు చెప్పడం జరిగింది. సో ఇంకోటి ఏమిటంటే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క రథయాత్ర అనేది మనకి చైతన్య మహాప్రభు మనకి చెప్పినట్టుగా, చైతన్య మహాప్రభు అనుచరులు మనకి చెప్పినట్టుగా, రూపాల మూమెంట్ లో ఆచార్యులు కానీ వీళ్ళు చెప్పినట్టుగా బృందావన భావంలోనే మనం చూస్తాం రథయాత్రని. ఉల్టా రథయాత్ర అయినా, మామూలు రథయాత్ర అయినా, ఉల్టా రథయాత్ర అయినా సరే బృందావన భావంలోనే మనం చూస్తాం. అలాగే ఆచార్యులందరూ కూడా అదే భావంలో చైతన్య మహాప్రభువుని కూడా చూస్తారు. అంటే చైతన్య మహాప్రభు ఏ భావంలో చూస్తారు? జగన్నాథుడిని ద్వారకా భావంలో చూడరు, బృందావన భావంలో శ్యామసుందర కృష్ణ కింద చూస్తారు. అలాగే జగన్నాథుడు ఏ భావంలో చైతన్య మహాప్రభు చూస్తారో రాధారాణి భావంలో చూస్తారు. రాధారాణి అనుకుని చైతన్య మహాప్రభు ఆయన చూస్తారు. జగన్నాథుడు చైతన్య మహాప్రభు చూడగానే రాధారాణిని చూస్తారు ఆయన. చైతన్య మహాప్రభు అది పురుష రూపంలో ఉన్న యాక్చువల్ రాధారాణి చూస్తారు. అలాగే చైతన్య మహాప్రభు జగన్నాథుడిని శ్యామసుందర కృష్ణగా ద్వారకా కృష్ణగా చూడరు. మనం కూడా ఆ విధంగా బృందావన భావంలోనే ఈ యొక్క రథయాత్రను అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకుని
శ్రీకృష్ణునికి ఆనందాన్ని కలిగించేలాగా మనం ఈ యొక్క లీలని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బృందావనానికి అట్రాక్ట్ అవ్వాలి. బృందావన వాసులకి మనం అట్రాక్ట్ అవ్వాలి. యాక్చువల్ గా చైతన్య మహాప్రభు ఈ విధంగా గౌడీయ వైష్ణవ పరంపరలో వచ్చిన వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లోనే మనం నేర్చుకోవాలి కృష్ణ భక్తిని. కృష్ణ భక్తిని ఎలా నేర్చుకోవాలి? చైతన్య మహాప్రభు అనుచరుల వాళ్ళకి అడుగుజాడల్లో కృష్ణ భక్తిని మనం నేర్చుకోవాలి. మనం ఎప్పటి నుంచో విన్నాం, ఎప్పటి నుంచో చూసామండి. కృష్ణ భక్తి అనేక రకాలుగా ద్వారక భావంలో చేయొచ్చు, వైకుంఠ భావంలో చేయొచ్చు, ఆ అలాగే ఆ మధుర భావంలో ఇవన్నీ అన్ని భావాల్లో చేయొచ్చు. బట్ చైతన్య మహాప్రభు మనకి ఏం నేర్పారు? బృందావన భావం మాత్రమే అందరూ చేయమన్నారు. సో మనం ఎప్పుడు కూడా ఈ విధంగా రథయాత్ర అయినా కూడా మనకి బృందావన భావంలోనే మనం అర్థం చేసుకుంటాం. ఉల్టా రథయాత్ర కూడా బృందావన భావంలోనే అర్థం చేసుకుంటాం. జగన్నాథుడిని పూరిలో కూడా బృందావన భావంతోనే చూస్తాం. అందుకే పూరి అనేది 3 ధామాల యొక్క కలిపి ఉన్న ప్రదేశం. అంటే ఏంటి? మాయాపూర్ చైతన్య మహాప్రభు నవద్వీప్, బృందావనం సుందరాచల్ గుండిచా మందిర్, శ్రీక్షేత్రం జగన్నాథ్ మందిర్, ద్వారకా. 3 ధామాలు కలిపి ఉన్నది పూరి. సో అందువలన ఈ విధంగా 3 ధామాలు కలిపి ఉన్నా సరే చైతన్య మహాప్రభు యాక్చువల్ గా రాధారాణి భావాన్నే వ్యక్తం చేశారు. యశోదామాత నంద మహారాజు గోపికల భావాన్నే వ్యక్తం చేశారు ఆయన. సో ఈ విధంగా చైతన్య చరితామృతం ద్వారా మనం ఈ యొక్క ఉల్టా రథయాత్ర గురించి మనం నేర్చుకుంటాం. సో ఇది ఈ యొక్క విషయం. సో దీంట్లో ఇంకా మీరు చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం మీరు చదివితే మీకు బాగా ఇంకా చాలా డీటెయిల్స్, అంటే ఇంకా స్వరూప దామోదర గోస్వామికి, చైతన్య మహాప్రభుకి, ఈ యొక్క లక్ష్మీదేవి అగ్రహానికి దాని ఇంకా డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్స్, అంటే అది చాలా మాధుర్య రసంలో చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్. అవి కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వకపోవచ్చు. సో అందుకే చైతన్య చరితామృతంలో కూడా మనకి కొన్ని విషయాలు మనం అర్థం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం. అందుకే చైతన్య మహాప్రభు, అందుకే చైతన్య చరితామృతం కూడా మనకి కొంతవరకే మనం కొన్ని విషయాలు అర్థం కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మనం ఆ స్టేజ్ లో లేవు, మనకి ఆ భావంలో మనలో మనకి ఏవైతే అర్థమవుతే అంతవరకు మనం తీసుకుంటాం, మిగతా మనం తీసుకోలేము. సో అందుకే చైతన్య చరితామృతం అనేది మన గౌడీయ వైష్ణవులందరికీ కూడా చైతన్య చరితామృతం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో చైతన్య మహాప్రభుని తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతం అందరూ బాగా నేర్చుకోవాలి. నేర్చుకునే ముందు అది నేర్చుకోవాలంటే ముందు మన జీవితాన్ని కృష్ణుడికి ధారపోస్తే అప్పుడు కృష్ణుడు తప్ప మనకి ఏది మనసులో ఉండకూడదు. అప్పుడే చైతన్య చరిత్రం బాగా మనకు అర్థం అవుతుంది. కృష్ణ భక్తి అలాగే భక్తి రసామృతం, ఈ 2 పుస్తకాలు కూడా చాలా అవసరం. ఈ 2 పుస్తకాలు మనకి మనం చూస్తే రూప గోస్వామి రాసిన భక్తి రసామృత సింధు, అలాగే చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం, అలాగే మెయిన్ మనకు కావాల్సింది భాగవతంలో ఉన్న కృష్ణ లీలలు. ఆ భాగవతాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చైతన్య మహాప్రభు పరంపరలో వచ్చిన గోస్వాములు వాళ్ళు రాసిన భాష్యాలు ప్రభుపాద కూడా భాగవతంలో రాశారు. ఆ విధంగానే భాగవతాన్ని అర్థం చేసుకోవాలి, మనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకోకూడదు. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఆ యొక్క గౌడీయ వైష్ణవుల పరంపరలో వచ్చిన విధంగానే మనం ఈ యొక్క స్క్రిప్చర్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్గా ఉల్టా రథయాత్రలో జరుగుతుంది. ఉల్టా రథయాత్రలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. 1-2 విషయాలు ఎక్స్ట్రా ఉంటే, ఆ రోజు వాళ్ళు కిచిడి ఇస్తారు, స్పెషల్ కిచిడి జగన్నాథుడికి తయారు చేస్తారంట ఉల్టా రథయాత్ర చేస్తున్నప్పుడు. అది చాలా వెరైటీ కిచిడి. జగన్నాథుడి అది తినే బయలుదేరతాడు నేను. అలాగే పూర్వకాలంలో సబర్ల కాలంలో పర్టికులర్ పుష్పాలతో ఒక మాల తయారు చేస్తారు. ఆ మాల వేస్తే గాని జగన్నాథుడు బయలుదేరదు రథం. అంటే ఆ మాల కంపల్సరీగా వెయ్యాలి. అంటే సబర్లు పూర్వకాలంలో కొన్ని లక్షల సంవత్సరాల సబర్లు నీలమాధవ్కి ఏ పుష్పాలతో మాల వేశారో అలాంటి మాల కూడా, అలాంటి పుష్పాల మాల జగన్నాథుడికి వేసి వాసన చూడాలి. అప్పుడే జగన్నాథుడు బయలుదేరతాడు. సో ఆ విధంగా సబర్లు చేసిన సేవ జగన్నాథుడికి చాలా ప్రీతిపాత్రమైంది. ఆ విధంగా జగన్నాథుడు అదే భావంలో, ఆ భక్తి భావంలో వాళ్ళకి ఆ వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క ఆ పారంపర్యం అలాగా నిలబడుతోంది ఇప్పుడు కూడా పూరిలో.
అంతే. ఇంకో విషయం కూడా ఉందంట. అంటే పూరిలోని ఆహ్, ఒక ఒక 800, 900 సంవత్సరాలు 12వ శతాబ్దం ఆ సమయంలోని గుండీచా మందిరానికి, జగన్నాథ్ మందిరానికి మధ్య ఒక చిన్న నది ఉండేదంట. అంటే ఒక మాలిని నది అని. ఆ మాలిని నది అప్పుడు ఉండేటప్పుడు పురిలోని ఈ రథయాత్ర జరిగినప్పుడు ఆ నది దాటి వెళ్ళాలి. గుండిచా అటుంది. నదికి అవతల ఒడ్డునుంది. జగన్నాథ్ మందిర్ నదికి ఇవతల ఒడ్డునుంది. సో, ఈ ఈ 12వ శతాబ్దం, 11వ శతాబ్దం, 12వ శతాబ్దం టైంలో అది ఒక చోట విన్నానది. సో, అదేమిటంటే అప్పుడు ఆ మాలిని నది ఉండడం వలన 2 ర 6 రథాలు తయారు చేసేవారంట. మొదట 3 రథాలు అంటే ఫస్ట్ ఈ నది ఇవతల ఒడ్డు వరకు 3 రథాల్లో తీసుకెళ్తారు జగన్నాథ సుభద్రాల్ని. నది ఒక బోట్‌లో పెట్టి విగ్రహాల్ని నది దాటించి అక్కడి నుంచి ఇంకో 3 ర రవ రథాలు తయారు చేసినవి ఉంటాయి. మొత్తం 6 రథాలు తయారు చేసేవారంట అప్పుడు. అప్పుడు జగన్నాథుడిని ఆ 3 రథాలు ఎక్కించి మళ్ళీ గుండిచా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ విధంగా చేసేవారంట. అది ఒక 10 ఏళ్ల పాటు ఎంతో చేసి ఆ తర్వాత నది ఈ మౌసీమా టెంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ యొక్క స్పెషల్ స్వీట్ సుభద్రాదేవి తయారు చేస్తుందని. ఆ మౌసీమా స్వీట్ అంటే ఆ టెంపుల్ ఆ మౌసీమా ఆవిడ ఈ యొక్క మాలిన్యది వాటర్‌ని మొత్తం ఆవిడ డ్రై చేసిందంట. ఎందుకంటే జగన్నాథ రథయాత్రకి ఆటంకంగా ఉంది రివర్ మధ్యలో ఈ నది డ్రై అయిపోతే పర్వాలేదు. ఇగ రథయాత్ర హ్యాపీగా వెళ్తుంది. మధ్యలోని ఈ నది అడ్డంగా ఉందని చెప్పి డ్రై చేసేసి అదంతా కూడా మామూలుగా నీళ్లు మొత్తం పోయి అలాగ కొన్నాళ్ళకి అది మామూలుగా తయారైంది. అప్పుడు ఇంక రథయాత్ర హ్యాపీగా జరుగుతుందంట. అందుకే మౌసీమా టెంపుల్‌కి కూడా జగన్నాథుడు ప్రతి సంవత్సరం కూడా వెళ్లి అక్కడ ఉల్టా రథయాత్రలో స్వీట్ తిని సుభద్ర పౌర్ణమి స్వీట్ తిని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి జగన్నాథ మందిరకొస్తాడు. ఈ విధంగా రథయాత్ర చాలా విశేషమైంది. చాలా కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. కొత్త కొత్త విషయాలు మనకి పూరిలో అర్థమవుతాయి. సో, ఇవన్నీ కూడా పూరి యొక్క రథయాత్ర విషయాలు. మీరు చాలా విషయాలు మీరు వినే ఉంటారు మీరు. ఇక అక్కడ సో, మిగతా విషయాలు మీరు నిన్న కూడా మీరు పూరి ఆవిర్భావం, జగన్నాథ ఆవిర్భావం గురించి మాధవ్ గారు కూర్చొని క్లాస్ విన్నారు. సో, ఇదనమాట ఈ యొక్క రథయాత్ర యొక్క విషయం. అది హరికృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా బాగా ఎవరికైనా వివరించారు. సందేహాలున్నాయా? ఈ తిరుగు ప్రయాణం గురించి ఎప్పుడు వినలేదండి నేను. అంటే ఎలా జరుగుతుందంటే వచ్చేస్తారు మామూలుగా అయిపోతుంది, ఇంత ఇంత వివరంగా ఎప్పుడు వినలేదు నేను. చాలా బాగుంది. తిరుగు రథ ప్రయాణం గురించి ఇంత వివరంగా ఎప్పుడు వినలేదు అంటున్నాను. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. మొదటిసారి విన్నాను. హరే కృష్ణ. హరే హరే బోల్ ప్రభుజీ. బహుదా రథయాత్ర ఫస్ట్ టైం ప్రభుజీ నేను కూడా వినడం. ప్రభుజీ లాస్ట్ కి లక్ష్మీదేవి లోపలికి రానిస్తుందా ప్రభుజీ జగన్నాథ్ని? అదే జగన్నాథుడు లక్ష్మీదేవి ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ఈ నారీమణులు. వాళ్ళని మంచిగా వాళ్ళందరికీ జగన్నాథ్ లంచం ఇస్తాడు. బహుమతులు ఇచ్చి దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అని ప్రార్థించే వాళ్ళు కొంచెం లంచాలకు బహుమతులు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళు కొన్ని నగలు ఇవన్నీ ఇచ్చి ఆ పాండాలను కొంచెం శాతపరుస్తాడు. అప్పుడు పాండాలు లోపలికి లేడీస్ పాండాస్ లోపలికి జగన్నాథ్ అలౌ చేస్తారు. డోర్ ఓపెన్ చేసి జగన్నాథ్ మందిర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు జగన్నాథ్ అనమాట. జగన్నాథ్ బెక్ చేస్తాడు వాళ్ళని ఆ రోజు ఎల్లుండి. ఓకే ప్రభుజీ. అంతా కూడా ప్రాక్టికల్ అక్కడ జరుగుతుంది పూరిలో. అందరూ కూడా చూడడానికి ఒక వేల మంది అక్కడ చూస్తూ ఉంటారు ఆ సీన్. ఆ యొక్క దృశ్యం అంటే జగన్నాథుడు బెక్ చేయడం, పాండాలు బెక్ చేయడం, వాళ్ళ పాండాలేమొచ్చి ఈ లక్ష్మీదేవి పాదాల మీద దబేలను పడిపోయి లక్ష్మీదేవిని ప్రార్థించడం. దయచేసి జగన్నాథ్ తప్పుని మళ్ళీ క్షమించండి. జగన్నాథ్ తప్పు చేశాడు. క్షమించండి అని ప్రార్థించడం. మళ్ళీ ఎప్పుడు ఆ పొరపాటు మేము చెయ్యం అని చెప్పి ప్రార్థించడం ఇవన్నీ జరుగుతాయి అక్కడ. చూడడానికి చాలా చైతన్య మహాప్రభు చాలా ఆనందించేవారంట ఈ యొక్క లీలలు చూసి. ఎంత బాగుంది ఈ లీల. జగన్నాథుడు ఈ విధంగా ప్రార్థించడం, పాండాలేమొచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించడం, మళ్ళీ వాళ్ళేమొచ్చి చేతులు కట్టుకుని మా తప్పుకి క్షమించండి అని ప్రార్థించడం ఇవన్నీ కూడా చూడడానికి చైత్ర మహాప్రభు అనుచరులు చాలా ఆనందిస్తారు. మనం కూడా అందుకే చాలా మంది అక్కడ వేల మంది ఇప్పటికే చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ లీల చూడడానికి రేపు ఎల్లుండి అనుకుంటా ఆ లీల. రేపు సాయంత్రం ఎల్లుండి జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వినడానికి చూడడానికి బాగుంటాయి. మనం ఎప్పుడు జగన్నాథుడు, బలదేవ, సుభద్ర వీళ్ళ ముగ్గురే ఉంటారు అనుకుంటాం కదా ప్రభుజీ. లోపల లక్ష్మీదేవి ఉంటారా ప్రభుజీ అయితే టెంపుల్ లోపల? టెంపుల్లో ఉంది శ్రీ విగ్రహం ఉంది లోపల. అయితే కనిపించదు.
ఐదో రోజు జగన్నాథ రథయాత్ర 5 రోజు మొన్న జరిగింది హేరాపంచమి రోజు. మొన్న 3 రోజుల ఆహా. ముందు. ఆ. ఆ రోజున ఆవిడ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఆహా. ఆ విగ్రహంతో పాటు పాండాలు వెళ్తారు గుండీచా మందిరానికి. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. జగన్నాథ్ దర్శనం లభించదు ఆవిడకి ఆ రోజు. జగన్నాథ్ తొలిపేసేస్తాడు. అంటే ఈ లీల ఏంటంటే రథయాత్ర ఒకటే కాదు, మధ్యలో ఈ లక్ష్మీదేవి రోల్ చాలా ఉంది ఇక్కడ. ఆవిడ ఓకే చాలా ప్రభు. కోపం అన్నమాట. యాక్చువల్ లక్ష్మీదేవి కోపం, లక్ష్మీదేవి నారాయణుడి కోపాన్ని మనం ఎప్పుడు చూడం. ఈ జగన్నాథ ఎప్పుడు యాత్రలోనే చూస్తాం ఫస్ట్ టైం. ఇంకా ఎక్కడ ఉండదు మనకి. ఎక్కడ ఏ పురాణానికి లక్ష్మీదేవి కోపాన్ని, ఆగ్రహాన్ని ఆవిడ చూపించడం అనేది వైకుంఠంలో ఎక్కడ ఉండదు. నారాయణ లీలలో ఎక్కడ, భాగవతంలో కూడా మనం ఎక్కడ మనం చూడం. ఓన్లీ జగన్నాథ లీలలో మాత్రమే చూస్తాం ఇక ఆవిడ ఆగ్రహం. అది వర్డ్ ప్రభుజీ, ఫస్ట్ టైం చాలా కొత్త విషయాలు విన్నాం, తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. టీవీలో మాధవి. రథయాత్ర స్టార్టింగ్ కొంచెం అప్పుడు గట్టిగా వినబట్ట, కొంచెం ఇంకో గట్టిగా చెప్పండి మాధవి, వినబట్ల. టీవీలో చూపించినప్పుడు రథయాత్ర స్టార్టింగ్ లో ఆ రథం మీద జగన్నాథుని కూర్చోబెట్టి అది తిడతారు, కొంతమంది ఫ్రెండ్స్ లాగా ఏర్పడి అని రాసింది ప్రభుజీ టీవీలో. తిడతారా ఏమన్నారు? కొంతమంది ఫ్రెండ్స్ లాగా ఏర్పడి జగన్నాథుని తిడతారు అని రాసింది ప్రభుజీ. బూతులు తిడతారు అని రాసింది ప్రభుజీ టీవీలో. అంటే రథయాత్ర స్టార్టింగ్ లో. ఏమో మరి. బూతులు తిట్టడం అంటే అంటే అది 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 ఏంటో అదే అదేవో అర్థం అవ్వలేదు అసభ్యంగా ఉంది. ప్రభుజీ. నాకు అర్థం లేదు. మాకు అర్థం అవ్వలేదు అలా అది ప్రభుజీ. ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం. రథయాత్ర అంటే స్టార్టింగ్ లో మీరు రథయాత్ర రోజు లేకపోతే ఉల్టా రథయాత్ర గురించి మాట్లాడుతున్నారా? రథయాత్ర రోజే రథయాత్ర మా రోజునే ప్రభుజీ. అప్పుడు ఆ చెప్పారు. రోజు పెట్టుకుంటే టీవీ అప్పుడు అక్కడ పైన హెడ్డింగ్స్ లో ఇప్పుడు జగన్నాథుని తిడతారు అని చెప్పి రాసుంది రథయాత్రకి. అంటే తిడతారు అంటే అదే నాకు అంటే అర్థం నేను అవ్వలేదు. విన్నది అంటే మీకు చైతన్య చరితామని ఏం రాస్తుందంటే ఉల్టా రథయాత్ర అంటే లక్ష్మీదేవి యొక్క సర్వెంట్స్ ఉంటారు కదా. ఉమ్, లక్ష్మీదేవి వాళ్ళ సర్వెంట్స్ ఇద్దరు కూడా చాలా అసభ్యంగా అంటే వాళ్ళు చాలా ఆ ఉమ్, ఇదిగా అసభ్యంగా అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారు జగన్నాథుని ఓకే. అని రాసుంది. అంటే రెస్పెక్ట్ అంటే వాళ్ళు జగన్నాథుడు వెళ్ళిపోతాడు కదా చెప్పకుండా లక్ష్మీదేవికి. ఆవిడ చాలా కోపం వచ్చి లక్ష్మీదేవి రెస్పెక్ట్ ఇవ్వకుండా అలాగే ఒక అసభ్యంగా ప్రవర్తిస్తుంది జగన్నాథుడితో, ఆ జగన్నాథుడి యొక్క సర్వెంట్స్ తో. అదే తెలుగులో రాసుంది. రాయలేదు, సరిగ్గా రాయలేదు. అదే తెలుగులో ఆ రాయడంలో తెలుగులో రాశారు కదా అందులో ఈటీవీలో టైటిల్ చూస్తుంటే ఆ కాబట్టి టైటిల్స్ అది తప్పుగా సరైన భాష రాయలేదు. భాష. అంటే ఈ ఉల్టా రథయాత్ర అంటే లక్ష్మీదేవి ఆ, ఆవిడ అసభ్యంగా ఆవిడ సర్వెంట్స్ అసభ్యంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు జగన్నాథుడిని, అదంతా రాసుంది చైతన్య ఆ, చరితామృతంలో. ఆ, అంటే వాళ్ళు తిడతారు జగన్నాథుడిని గట్టిగాను. అందుకే చైతన్య మహాప్రభు అంటారు స్వరూప దామోదర గోస్వామితో, అదేంటి ఇలా తిడుతున్నారు వాళ్ళు అంటే లక్ష్మీదేవి ఆగ్రహం అనమాట. అది ఆ సర్వెంట్స్ యొక్క ఆగ్రహం. వాళ్ళు ఈ పాండాలు వాళ్ళని తిడుతుంటారు. ఈ పాండాలని మీ జగన్నాథ్ తీసుకెళ్లిపోతారు, చాలా అసభ్యంగా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారంట. అది యాక్చువల్ గా రాస్తుంది. అది మరి రథయాత్ర రోజు మరి మాట్లాడతారని మరి నేను విన్నది ఉల్టా రథయాత్ర అంటే ఏరా పంచమ రోజు అది అది జరుగుతుంది. ఉల్టా రథయాత్ర రోజు జరుగుతుంది. రాయడంలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడంలో తప్పు ఏమైనా వచ్చి ఉంటుంది ప్రభుజీ. అయితే మాకు అందుకే ఏమో అర్థం మరి అవ్వలేదు. జగన్నాథ్ రథయాత్ర రోజు జరుగుతుందని వెళ్ళలేదు. మరి మనకు ఐడియా లేదు. మరి అసభ్యంగా అంటే రెస్పెక్ట్ మాది అది యాక్చువల్ గా చేస్తారు. ఏప్రిల్ ఎండ్ చేస్తారు అది. అది ఏరా పంచమ రోజు కూడా జరగచ్చు. ఆ, హరే కృష్ణ. అంటే ఇవన్నీ మనకి ఏంటంటే భగవంతునితో ప్రేమ సంబంధం అనేది లక్ష్మీదేవికి ఎంత ఉంది అని మనకు తెలుస్తుంది. అలాగే మనం కూడా కృష్ణుడితో ప్రేమను పెంచుకోవాలి. భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ సంబంధాన్ని పెంచుకోవడానికి కృష్ణుడు లీలలన్నీ చేస్తున్నాడు. మనం ఏంటో భక్తి ఏదో మనం ఏదో జపం చేసేసుకోవడం, కాసేపు ఏదో చదివేయడం, కాసేపు ఏదో నావిజం పెట్టి తీయడం, లేకపోతే కాసేపు ఏదో డిస్కస్ చేయడం కాదు. హౌ మచ్ లవ్ అంటే మనకి ఎంత ప్రేమ సంబంధం మనకి భగవంతునితో పెరుగుతోంది. జగన్నాథుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే లక్ష్మీదేవి ప్రేమను వ్యక్తం చేస్తుంది ఆవిడ.
అలాగే జగన్నాథుడు బృందావనంలో ప్రేమని పొందడానికి మళ్ళీ గుండిచా మందిరానికి రథయాత్ర ఆసరాగా కారణంగా పెట్టుకుని వెళ్తున్నాడు. ఎంత ప్రేమతో కూడిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. అల్టిమేట్లీ ఇట్ ఇస్ లవ్. అవును. జగన్నాథ యాత్ర లవ్, మెయిన్ ఆస్పెక్ట్ లవ్ అక్కడ. లక్ష్మీదేవి ఆగ్రహం ప్రేమ. అక్కడ బృందావన వాసుల యొక్క నేచర్ ప్రేమ. అంతా కూడా లవ్వే అక్కడ, ప్రేమే. ఈ ప్రేమని వ్యక్తం చేయడానికే రథయాత్ర అన్నమాట. సో మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం కృష్ణుని మీద మనకి ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ మనకి ఎంత పెరుగుతోంది, మన సాధన భక్తిలో ప్రేమ పెరుగుతుందా, లేకపోతే దానికి అవరోధాలు ఏర్పడుతున్నాయా, మన అపరాధాలు ఏమైనా చేస్తున్నావా, మన యొక్క జపంలోని మన యొక్క సాధనలోని మనకి ఇంప్రూవ్మెంట్ ఉందా, మనలో ఆ యొక్క అటాచ్మెంట్ నామంలో పెరుగుతుందా, మన కృష్ణ నామం చెప్పి మనకి మనకి ఆ యొక్క టేస్ట్ అంటే ఆ నేచర్ మనలో ఇంప్రూవ్మెంట్ ఎలా జరుగుతోంది చెక్ చేసుకుంటున్నావా. ఇవన్నీ కూడా అట్రాక్షన్ అటాచ్మెంట్ మన మిగతా ప్రపంచంలో మిగతా విషయాల మీద డిటాచ్మెంట్, కృష్ణుడి మీద అటాచ్మెంట్ మనకి అది కృష్ణుడు అటాచ్మెంట్ పెరిగితే మిగతా డిటాచ్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. మనం ఎప్పుడైనా అఫెన్సెస్ కానీ అనర్థాలు కానీ మనలో పెరుగుతున్నాయంటే మెటీరియల్ డిజైర్స్ మనలో ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మనలో అనర్థాలు కానీ అపరాధాలు కానీ పెరిగితే మనలో మెటీరియల్ డిజైర్స్ మనలో ఎక్కువ అవుతాయి. అంటే దానివల్ల మనకి అటాచ్మెంట్ తగ్గుతుంది కృష్ణుడి మీద. సో ఇది మనం చెక్ చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే లీల మనకి ప్రేమని కృష్ణ మీద పెంచడానికి ఈ జగన్నాథుడు లీల చేస్తాడు అన్నమాట. అటాచ్మెంట్ కృష్ణ మీద జగన్నాథుడు పెంచుతాడు. ప్రభుజీ శబరుల వంశస్థులు ఇంకా ఉంటారా? చాలా కాలం అయింది వాళ్లే కదా శబరులు. యాక్చువల్ గా శబర్లే ఈ యొక్క అనవసర పీరియడ్. అనవసరం అంటే మీకు తెలుసు అంటే మీరు ఈ స్నానయాత్ర 15 నుంచి రోజులు. రథయాత్ర మధ్య 15 రోజులు. ఈ అవునవును. 15 రోజుల్లో జగన్నాథుడి దర్శనం టెంపుల్లో ఉండదు, లోపల ఉంటాడు ఆయన. ముగ్గురు కూడా జగన్నాథ బలదేవ సుభద్ర ముగ్గురు కూడా. అప్పుడు ఆ సమయంలో ఈ శబరుల యొక్క వంశ పారంపర్యంలో వాళ్ళే దైతపతులు, వాళ్ళే వచ్చి వాళ్ళే జగన్నాథ సేవ ఇంకెవరు జగన్నాథ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, పాండవులు కూడా వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళే జగన్నాథుని సేవ చేసి జగన్నాథ్ మందు ఇచ్చి జగన్నాథ్కి మాత్ర ఇచ్చి జగన్నాథ్ విగ్రహానికి పెయింటింగ్ చేసి ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి చిన్న చిన్న భోగాల నైవేద్యం పెట్టి ఆయనకి కొంచెం పువ్వులతో అలంకరణ ఇదంతా కూడా వాళ్ళకే పర్సనల్ సర్వీస్ అన్నమాట. జగన్నాథ్ డైరెక్ట్ పర్సనల్ సర్వీస్. మందులు ఇస్తారు జగన్నాథ్ జ్వరం తగ్గడానికి. అలాగే జగన్నాథుడికి డెకరేట్ చేస్తారు. వాళ్ళు జగన్నాథ్ కూర్చొని తింటూ ఉంటారు, జగన్నాథ్తో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట దైతవతులు. జగన్నాథ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. అవును ప్రభు. జగన్నాథుడికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ జగన్నాథుడితో ఆ క్లోజ్ సంబంధం వాళ్ళకు ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళే అందుకే వాళ్ళు ఆ యొక్క దైతపతుల యొక్క పవర్ ఎలాంటిదంటే, తర్వాత స్టోరీ ఒకటి ఉంది. ఇంద్ర మహారాజు విశ్వవసు ఆ యొక్క దైతపతుల స్టోరీ అంటే ఆ అది ఇంకో పెద్ద స్టోరీ మళ్ళీ. అంటే ఇంద్ర మహారాజు బ్రహ్మలోకం నుంచి రావడం, ఆ విశ్వవసు ఆ అవును. విశ్వవసు ఏమొచ్చి ఇంకో జన్మ ఎత్తడం, ఎవరు కాదు, అది చాలా ఇంకో స్టోరీ. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ దైతపతులు ఆ వంశపారపచ్చు సబరాలు అనమాట. దైతపతులు వాళ్ళే యాక్చువల్ గా జగన్నాథ రథయాత్ర చేయడానికి ఆ వృక్షాలని వాళ్ళే వెతుకుతారు వెళ్ళి. అలాగే జగన్నాథ కళేవరం ప్రతి 18 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి మారుతుంది, కొత్త కళేవరం వస్తుంది. అది కూడా ఆ చెట్లు అంటే పట్ల వాళ్ళకే ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. వాళ్ళే వెళ్తారు. దైతపతులు వాళ్ళే ఒరిస్సాలో వాళ్ళకి తెలియదు ఆ చెట్లు ఆ వృక్షాలు ఎక్కడున్నాయో. ఆ ఆ వుడ్ అంతా తీసుకోవడానికి, ఆ వృక్షం కట్ చేసి తీసుకురావడానికి వాళ్ళకి ఆ విమలాదేవికి ప్రార్థన చేసి వాళ్ళే వెళ్ళి ఆ జగన్నాథ నవకళేవరాన్ని వాళ్ళే కొట్టుకు తీసుకొస్తారు. అంత పర్సనల్ సర్వీస్ జగన్నాథ్ వాళ్ళే చేయగలడానికి ఇంకెవరికి అర్హత లేదు. సో వాళ్ళకి చాలా మెయిన్ రోల్ జగన్నాథ్ టెంపుల్లో శబర్లకి. అందుకే జగన్నాథ మందిరంలోని జాతి కులాల భేదాలు ఉండవు.
అలాగే జగన్నాథ ప్రసాదానికి అది ఆధ్యాత్మిక కంప్లీట్లీ స్పిరిచువల్. అలాగే జగన్నాథుడుతో పాండాల యొక్క సంబంధం చాలా క్లోజ్. రథయాత్ర జరిగిన రోజు మొదలైన రోజు జగన్నాథుడు రోడ్డు మధ్యలో ఆగిపోతాడు. గుండిచాక వెళ్ళడం సాధారణంగా ఆ రోడ్డు మధ్యలో ఉంచేస్తారు జగన్నాథుడిని పాండర్స్. మనం ఏం చేస్తాం, ఓకే. అమ్మో జగన్నాథ్ రోడ్డు మధ్యలో ఉండిపోయాడని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి జగన్నాథ్ లోపల దాస్తాం. ఆయన వాళ్ళు చేయరు, వాళ్ళ అక్కడ ఉంచేస్తారు రోడ్డు మీద. ఉంచేసి ఆ వర్షం పడుతున్నా వాన పడుతున్నా ఏమన్నా సరే అక్కడ ఉండడమే. మళ్ళీ గుండిచాక వెళ్తాడు అమర్నాథ్. మళ్ళీ అక్కడ వెళ్ళి లోపలికి వెళ్తాం. లోపల 3 రథాలు అక్కడ బయటే ఉంటాయి. గుండె ఆ రోజు ఆ మర్నాడు ఒకసారి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఎప్పుడో జగన్నాథ్ వాళ్ళకి సిగ్నల్ ఇస్తారు లోపలికి వెళ్ళమని. వాళ్ళకి ఆ సిగ్నల్ వస్తుంది, ఎవరికి రాదు సిగ్నల్. అప్పుడు లోపల ఓకే. తీసుకెళ్తారు వాళ్ళు. అలాగే జగన్నాథుడు లోపలికి వెళ్ళి అక్కడే ఉండిపోతాడు. వాన వచ్చినా వర్షం వచ్చినా మర్నాడు ఎప్పుడో జగన్నాథ్ సిగ్నల్ ఎప్పుడో వస్తుందో తెలియదు వాళ్ళకి. వాళ్ళని వెళ్ళి అడిగితే జగన్ లోపలికి ఎప్పుడు వెళ్తాడు గుండె లోపలికంటే ఏమో జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు తీసుకెళ్తాం అంటారు వాళ్ళు. వాళ్ళలాగే మాట్లాడతారు వాళ్ళు. జగన్నాథ్ ఇంకా మాకు సిగ్నల్ ఇవ్వలేదు, సిగ్నల్ ఇంకా మాకు చెప్పలేదు జగన్నాథుడు, ఇంకా మేము తీసుకెళ్ళట్లేదు అంటారు వాళ్ళు. జగన్నాథ్ ఎప్పుడు అప్పుడు మహాప్రభు ఎప్పుడు అప్పుడు తీసుకెళ్తాం అంటారు. ఆ మహాప్రభు అంటే జగన్నాథ్ అనమాట. మహాప్రభు ఇంకా మాకు చెప్పలేదు అంటారు వాళ్ళు. మనం ఇచ్చి జగన్నాథ్ వాళ్ళకి తెలియదు జగన్నాథ్ ఎప్పుడు చెప్తాడు. ఒకసారి ఏమైంది, శనివారం రథయాత్ర. శనివారం సాయంత్రం 6 గంటకి జగన్నాథ్ రోడ్ మధ్యలో ఆపేశారు, గ్రాండ్ రోడ్ మధ్యలో. ఫుల్ వర్షం నైట్ అంతా. జగన్నాథ్ వర్షంలోనే ఉన్నాడు రథంలోని, పాండాలు అక్కడే ఉన్నారు. రోడ్ అంతా నీళ్లే. మర్నాడు పొద్దున వర్షం తగ్గింది, జగన్నాథ్ మళ్ళీ లాగి గుండెచాకు తీసుకొచ్చారు. మర్నాడు పొద్దున్న అంటే ఆదివారం పొద్దున్న జగన్నాథుడు వచ్చాడు. అందరం వెయిట్ చేస్తున్నాం గుండెచా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామా అని. గుండెచా లోపల జగన్నాథుని దర్శనం చేసుకుంటే, జగన్నాథ్ మందిరంలో దర్శనం చేసుకుంటే 10 సార్లు దర్శనం చేసుకుంటే గుండెచా మందిరంలో ఒకసారి దర్శనం చేసుకున్న సమానం. సో వెయిట్ చేస్తున్నాం జగన్నాథ్ లోపలికి కూడా తీసుకెళ్తారు. ఆదివారం పొద్దున్న జగన్నాథ్ తీసుకెళ్ళలేదు, ఆదివారం సాయంత్రం తీసుకెళ్ళలేదు, సోమవారం పొద్దున్న తీసుకెళ్ళలేదు. జగన్నాథ్ లోపల బయటే ఉన్నాడు. వాళ్ళలో అలాగే 3 రోజుల వాళ్ళలో జగన్నాథుడు బయటే ఉన్నాడు గుండెచా మందిరంలో. అందరూ చూసి జగన్ ఎప్పుడు వెళ్తాడో తెలియదు లోపలికి. పాండాలు అంటారు, మాకు తెలియదు జగన్, ఇంకా మాకు సిగ్నల్ లేదు అంటారు వాళ్ళు. ఇంకా చెప్పలేదు జగన్నాథుడు అని. సోమవారం సాయంత్రం 6 తర్వాత జగన్నాథ్ వెళ్దాం అనుకున్న అప్పుడు జగన్నాథ్ ఇచ్చారన్నమాట. జగన్ ఎప్పుడంటే అప్పుడు వెళ్తాడు లోపలికి, అంతే. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు. ఇది వాళ్ళ యొక్క రిలేషన్ జగన్నాథ్ తో. మనం అలా చేస్తామా? మనం అసలు మనకు భగవంతుడు అంటే మన యొక్క రిలేషనే వేరు, వాళ్ళ రిలేషనే వేరు. హరే కృష్ణ, చాలా బాగుంది. హరి బోల్. సో పూరి పరిక్రమ మెసేజ్ పెట్టాను ఒక లాస్ట్ 2 వీక్స్ ముందు. నవంబర్ లో 17 అనుకుంటా, నవంబర్ గుర్తు 12 ఆ డేట్ లో ఉంది. ఆల్రెడీ మూర్తి గారు ఒకసారి నాకు మెసేజ్ పెట్టారు. సో ఎవరైనా ఈసారి పూరి పరిక్రమ వెళ్ళొచ్చు అంటే, పూరి పరిక్రమ ఒకసారి చేస్తే నవద్వీప్ మండల పరిక్రమ ఒకసారి చేసినట్టు అలాగనమాట. మనం నవద్వీప్ మండల పరిక్రమ 7 రోజులు 8 రోజులు చేయాలి, బృందావన పరిక్రమ 1 నెల చేయాలి, పూరి పరిక్రమ 1 రోజే, అది కూడా 6 గంటలే. సో మనం ఒకసారి పూరి ధామాన్ని పరిక్రమ చేసి రావచ్చు. సో 3 రోజుల ప్రోగ్రామ్, 4 days ప్రోగ్రామ్ అది. సో మీరందరూ కూడా ఆ మెసేజ్ ఇంకోసారి మళ్ళీ పెట్టి ఒకసారి చూడండి. హరే కృష్ణ. సో ఇంకెవరి సందేహాలు ఎవరికి ఏం లేవా? అంటే నాకు వచ్చిన డౌటే అందరికీ రావచ్చేమో అని కొంచెం క్లారిటీ చెప్పాలి మీరు. ఆ అమౌంట్ అంటే అంతకుముందు అంటే సరిగ్గా రాయదు, ఆ టేబుల్లో చూసేవారికి తెలవట్లేదు. ఆ టేబుల్లో చూస్తే మరి క్లారిటీగా వస్తే కొంచెం అర్థమైపోతుంది. అది ఎవరికి ఎలా క్యాలిక్యులేట్ చేసి తెలవట్లేదు. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా 4 రోజులకి కలిపి 4,000 నాన్ ఏసీ అలా చెప్తే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తామని అనిపిస్తుంది. లేదా అందరూ పర్ డే క్యాలిక్యులేట్ చేసుకుని పెద్ద అమౌంట్ అనుకుని కూడా అవకాశం ఉంది.
సో ఆ విధంగా జగన్నాథ యాత్రలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో అందువల్ల అందరూ కూడా ఆ విధంగా మనం మీ చుట్టుపక్కల ఉన్న రథయాత్రలకు వెళ్ళండి. ఆల్రెడీ రథయాత్ర, ఉల్టా రథయాత్ర జనరల్గా ఎక్కడ జరగదు, కలకటాలో జరుగుతుంది అలాగా ఉల్టా రథయాత్ర. అలాగే కొన్ని ఇండియాలో 1-2 చోట్ల జరుగుతుంది ఉల్టా రథయాత్ర, అన్ని చోట్ల జరగదు. సో కాకపోతే ఇస్కాన్ లో కాకుండా కొన్ని ప్రదేశాల్లో కొన్ని టెంపుల్స్ లో చేస్తారు, కొన్ని ఊళ్ళలో మళ్ళీ ఉల్టా రథయాత్ర చేస్తారు. ఒరిస్సా వాళ్ళు చేస్తారు, ఒరిస్సా టెంపుల్స్, జగన్నాథ్ టెంపుల్స్ ఉంటే వాళ్ళు చేస్తారు ఉల్టా రథయాత్ర. రేపే ఉల్టా రథయాత్ర. హరే కృష్ణ. హరికృష్ణ మధ్యలో ఎన్నో అధ్యాయం అండి ఇది తిరుగు ప్రయాణం, తిరుగు రథయాత్ర? చైతన్య చరితామృతంలోనా? ఆ, ఇది చైతన్య చరితామృతం మధ్యలీల 14వ చాప్టర్. ఓకే. హరే కృష్ణ. 14 అనుకుంటా. 14. 13 ప్రారంభం చదివాం మేము అందరం ఒకసారి. అందరి చేత 13 చదివించారు. ఎక్స్టాటిక్ డాన్స్. 13 ప్రారంభం. 14 అనమాట ఇది. ఓకే, ఓకే. Yeah. హరే కృష్ణ. సో ఎవరికి సందేహాలు లేవా? ఓకే. క్లోజ్ చేద్దాం ఇంకా. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. जगन्नाथ रथ यात्रा महोत्सव की जय. श्री चैतन्य महाप्रभु की जय. पंचतत्व भगवान की जय. हरे जय. कृष्ण. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. हरे कृष्ण. హరే కృష్ణ.